వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఈరోజు మన గెస్ట్ ఒక ప్రత్యేక అతిథి అని చెప్పుకోవాలి. ఎందుకంటే సద్గురు శివానందమూర్తి గారు, ఆయన ఆధ్యాత్మికంగాను చాలా ఫేమస్ అయిన వ్యక్తి. ఆయన కుమారుడే రాజ్ కందుకూరి గారు. ఆయన నటుడు, నిర్మాత, దర్శకుడు. ఇలా వాళ్ళ అబ్బాయి కూడా శివ కందుకూరి గారు హీరోగా కూడా ఈ మధ్యన భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా వచ్చింది. సద్గురు శివానందమూర్తి గారి గురించి కానీ రాజ్ కందుకూరి గారి గురించి కానీ వచ్చిన ఏవి ద్వారా మనం చూద్దాం. జీవితం, సినిమా, వీటిలో ఒకటి వాస్తవం, ఇంకొకటి ఊహ. జీవితాన్ని అవపోసన పట్టిన ఆ ఇంటి పెద్దయిన జగత్తు లోతుల్లోకి తాత్వికతను వెతుక్కుంటూ ముందుకు వెళ్ళగా ఆ పెద్దాయన కుమారుడు సినీ జగత్తుకు చేరువై చిన్న సినిమాకు జవసత్వాలు కల్పించారు. ఈ జగత్తంతా ఒక గ్రంథం, దాని గ్రంథకర్త ఆ ఈశ్వరుడే అని ఆ పెద్దాయన భావించగా, ఆయన కుమారుడు మాత్రం ఆ పెద్దాయన భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తూనే కళామార్గంలో పయనిస్తున్నారు. ఇంతకీ వారెవరనే కదా, ఒకరు సద్గురు శివానందమూర్తి, ఇంకొకరు రాజ్ కందుకూరి. ఈ కందుకూరి పేరు వినగానే మనకు సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పేరే గుర్తుకొస్తుంది. అది ఏ బంధమైనా, బంధుత్వమైనా మన మార్గ నిర్దేశం మన చేతుల్లో లేదు, నడిపించేదంతా ఆ సర్వేశ్వరుడే అని మాత్రం ఆ కుటుంబం నమ్ముతుంది. శివానందమూర్తి పోలీస్ శాఖలో పనిచేస్తూనే కళలను, సాహిత్యాన్ని సనాతన ధర్మ స్ఫూర్తికి అనుగుణంగా పునర్జీవింపజేస్తూ ఒక మణిసేతువును నిర్మించారు. అద్వైతం, జ్ఞానం, యోగం, మానవతావాదం ఇవి శివానందమూర్తిని ముందుకు నడిపించాయి. ఆయన ప్రవచనాలు ప్రధానంగా సనాతన ధర్మం మీదనే సాగుతూ ఉంటాయి. సనాతన ధర్మాన్ని చిత్తశుద్ధితో పాటిస్తే భారతదేశానికి పునర్వైభవం సిద్ధిస్తుందని చెప్పారాయన. సనాతన ధర్మాచారం వల్ల విలువలు ఏర్పడి ఆత్మగౌరవం ఇనుమడిస్తుందని ప్రబోధించేవారు. ఆయన 86 ఏళ్ల జీవితాన్ని ఆధ్యాత్మికతకే అంకితం చేశారు. విశాఖపట్నంలోని భీమునిపట్నంలో ఆయన స్థాపించిన ఆనందవనం ఆశ్రమం గాని, వరంగల్లోని ములుగు రోడ్డులో ఉన్న గురుదాం గాని శివానందమూర్తి భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి. ఇక ఆయన కుమారుడి విషయానికి వస్తే, రకరకాల వ్యాపకాలు చేసినా తండ్రి రాసిన గౌతమ బుద్ధ రచన ఆయనను సినిమా రంగానికి నడిపించింది. ధర్మపద క్రియేషన్స్ స్థాపించి గౌతమ బుద్ధతో పాటు పెళ్లి చూపులు, మెంటల్ మదిలో, చూసి చూడంగానే, భూతద్దం భాస్కర్ నారాయణ లాంటి ఎన్నో సినిమాలను నిర్మించారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు సేతులా ఆయన జీవితం మారింది. ఓ పక్క నటన, ఇంకో పక్క చిత్ర నిర్మాణం, మరో పక్క దర్శకత్వం లాంటి వ్యాపకాలతో సినిమా జీవిగా మారిపోయారు. శివానంద కల్చరల్ ట్రస్ట్ వ్యవహారాలను ముందుకు తీసుకుపోవడంలో తన వంతు పాత్రను పోషిస్తున్నారు. ఇక మూడో తరంలోకి వస్తే, రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా మారిపోయారు. చూసి చూడంగానే చిత్రంతో తరంగేట్రం చేసి గమనం, మీట్ క్యూట్, మను చరిత్ర, భూతద్దం భాస్కర్ నారాయణ, చేతక్ సేను లాంటి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ధర్మపద క్రియేషన్స్ ఏర్పాటుకు మాత్రం స్ఫూర్తి సద్గురు శివానందమూర్తి అనడం ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు. ఏవి చూశారు కదా, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీ నాన్నగారు శివానందమూర్తి గారు నేను ఎప్పుడో కలవాలనుకున్నాను, ఆయన శిష్యుడికి చేద్దాం అనుకున్నాను. అసలు ఎట్లా ఆయన మిమ్మల్ని ఎలా పెంచేవాళ్ళు ఏంటి? ఆయన చిన్నప్పుడైతే ఒక మామూలు సామాన్య కుటుంబీకులు ఎలా ఉంటారో అలాగే ఉండేవారండి. అంటే ఒక సింపుల్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము మేము. నాన్నగారు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది సర్వీస్ అంతా కూడా తెలంగాణలో చేశారు. అంటే వరంగల్లో మొదలుపెట్టి నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ అక్కడక్కడ వర్క్ చేశారు. అందుకని మా బాల్యం మొత్తం పుట్టి పెరిగిందంతా వరంగల్, చదువు కూడా అక్కడే అంతాను. అయితే నాన్నగారు పెంచినప్పుడు ఇప్పుడు కూడా మమ్మల్ని యాజ్ అ ఫాదర్గా చూసాము, కానీ చిన్నప్పుడు ఆయన ఒక ఆధ్యాత్మికవేత్త కానీ, లేకపోతే ఆయన ఒక ఏదో చాలా ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అని మాకు ఇప్పుడు అనిపించలే. కానీ ఇంటికి చాలామంది రోజు వచ్చి వెళ్తుండేవారు. ఏజ్ వస్తున్న కొద్ది 7th, 8th క్లాస్ వచ్చేసరికి మాకు అనిపించేది, ఏమిటి ఇంతమంది వస్తున్నారు ఏమిటి అని. అప్పుడు మా అమ్మగారిని అడిగితే ఆవిడ చెప్పేది, లేదురా వాళ్ళకి ఏవో సమస్యలు ఉంటే నాన్నగారికి చెప్తారు. చెప్తే వాళ్ళు ఎవరెవరు వచ్చేవాళ్ళు అండి? ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది ఆయన వర్క్ చేసే పోలీస్ డిపార్ట్మెంటే వాళ్ళే వచ్చేవారు. నాన్నగారికి ఇబ్బంది అనిపించేది ఏమిటంటే, ఆయన పైన పనిచేసే సుపీరియర్ ఆఫీసర్స్ అందరూ ఆయన దగ్గరికి వచ్చేవారు. వస్తుంటే ఆయనకి డిఐజీలు, డీజీపీలు, ఎస్పీలు వచ్చేవారు. ఆ నాన్నగారు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాలు, ఒక 34 ఇయర్స్ పనిచేశారు. అడ్మినిస్ట్రేషన్ చీఫ్గా చేశారు. ఎంటైర్ స్టేట్కి పోలీస్ అడ్మినిస్ట్రేషన్, రికార్డ్స్ హోల్డింగ్ అంతా కూడా అది చూసేవారు. డీజీపీ ఆఫీస్లో రిటైర్ అయ్యారు హైదరాబాద్లో. బట్ డిస్ట్రిక్ట్స్లో చేసినప్పుడు డిస్ట్రిక్ట్స్ ఆఫీస్ అన్ని మేనేజ్మెంట్లో ఉండేవారు. అప్పుడు అక్కడ లోకల్ డిఐజీస్ కానీ, ఎస్పీ గారు జాయిన్ అయిన కొద్ది రోజులకే, మూర్తి గారు మీరు ఇలా చూస్తారు కదా, ఏమిటి మా హార్స్కోప్ చూస్తారా అనేవారు. నాన్నగారికి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఈ హార్స్కోప్ చూడడం సరదా, హాబీ, అంటే ప్రొఫెషన్ కాదు, హాబీ. ఎవరైనా ఉంటే చూసేవారు. దీంతోపాటు ఏదైనా ఆయన ఒక చిన్న సొల్యూషన్ చెప్పేవారు, ఇలా చేయండి మీకు బాగుండొచ్చు అని.
అంతేగాని నేను ఇలా చూశాను లేకపోతే నాకు విజన్ వచ్చింది. ఆయనకి ఎవరైనా గురువులు ఉన్నారండి? ఆయన రమణ మహర్షిని ఎప్పుడు ఆయన ఆరాధించేవారండి. అది ఆయన మా ఇంటి నిండా రమణ మహర్షి ఫోటోలు ఉండేవి. రెగ్యులర్గా నాన్నగారు తిరువన్నామలో వెళ్ళొస్తూ ఉండేవారు. మమ్మల్ని ఎన్నో మాటలు తీసుకెళ్లారు, గిరి ప్రదర్శన చేసేవారు, వచ్చేవారు, మెడిటేషన్ చేసుకునేవారు. అంతేగాని ఆయన ఈ స్పెసిఫిక్ వే ఆఫ్ ఇలా ఈ విధంగా చేయాలని, మెడిటేషన్ ఇలా చేయాలంటే ఆ ఫ్రేమ్ అంటే ఏం లేదు. అంటే రమణ మహర్షి గారిని కలిశారా? అది లేదు, కలవలేదు. అప్పటికి రమణ మహర్షి గారు అప్పటికే లేదు. నాన్నగారు 1928 బార్న్. ఓకే, 1928 బార్న్. అప్పటికి మహర్షి ఉండుండొచ్చు, కలవలేదు. కానీ ప్రభావం అయితే ఉంది. ప్రభావం ఉంది. అంటే ఆయన అనేవారు ఏంటంటే నాకు ఆయన గురువు అంతే. నాకు ఆయన నుంచి స్ఫూర్తి అదే చెప్పేవారు. సో ఆ తర్వాత నెమ్మదిగా ఫాలోయింగ్ ఇలాగ పెరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆయన 1982లో ఆయన అనుకున్నారు ఇంకా నాకు ఇది ఇబ్బందిగానే ఉంది అండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆఫీసులో వచ్చి నాకు దండాలు పెడుతున్నారు, నాకు ఇది ఇబ్బందిగా ఉంది, పెట్టొద్దు అన్న వినేవారు కాదు. సో నాన్నగారు అప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పటికి ఆయనకి ఇంకా సర్వీస్ ఉండింది, బట్ ఆయన నేను రిటైర్మెంట్ తీసుకుంటాను అనుకున్నారు. ఒక 6-7 సంవత్సరాలు ఉందనగా రిటైర్ అయిపోయారు. సో అయిన తర్వాత ఆయన ఒక ఆశ్రమ వాసం ఉండాలి అని నిశ్చయించుకున్నారు. అనుకుని అప్పటికే ఒక 5-6 years బిఫోర్ 76-77లోనే వైజాగ్ దగ్గర, అది కూడా ఒక సముద్ర తీరాన్ని ఉండాలి అని ఆయన కోరిక. ఆ రోజుల్లో బాగా తక్కువ ఉండేది ల్యాండ్, 5,000-8,000 ఎకరం ఉండేది. సో భీమునిపట్నం దగ్గర ఒక 5 ఎకరాల ల్యాండ్ కొనుక్కున్నారు. కొనుక్కుని ఆ ల్యాండ్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. అయితే ఆయన వెళ్ళి అక్కడ చిన్న హట్ లాంటిది వేసుకుని అందులో ఉండిపోయారు, ఆయన మా అమ్మగారు ఇద్దరు. అయితే ఆయనతో పాటు కొందరు శిష్యులు ఆయన వరంగల్ అక్కడ ఇక్కడ పనిచేయడం వల్ల ఆర్ఈసీలో, వరంగల్ అప్పుడు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేవారు, ఇప్పుడు NIT అంటున్నారు దాన్ని. అవును. అందులో చేసిన ప్రొఫెసర్లు ఎంతోమంది మేము మీతో వచ్చేస్తాము, ఆయన మాస్టర్ అనేవారు, మాస్టర్ మేము మీతో వచ్చేస్తాం అంటే రండి కానీ మీ బాధ్యతలు ఫినిష్ చేసుకోండి ఫస్ట్ అని చెప్పి పిల్లలు సెటిల్ అయిన వాళ్ళని ఆయనతో తీసుకువెళ్ళారు. వస్తే సో వాళ్ళు కూడా అందులోనే చిన్న స్థలం 300 yards తీసుకుని ఓ ఇల్లు వాళ్ళు కట్టుకుని అందులో వాళ్ళు మొదలుపెట్టారు. ఇప్పుడు అదే ఇవాళ గురువుగారి తోట అంటారు భీమిలి దగ్గర ఎవరైనా. సో అందులోనే ఆయన ఆనందవనం అంటారు, భీమిలిలో ఆనందవనం అంటే అది. మేము అందరం కూడా దాని పక్కన అక్కడక్కడ ఇల్లు కట్టుకున్నాం. సో మేము ఎవ్రీ మంత్ ఒకసారి వెళ్ళొస్తూ ఉంటాం. సో అలా ఆయనతోటి వెళ్ళిపోయిన వాళ్ళు ఆయనతో ఉండిపోయారు. సో కొన్నాళ్ళ పాటు 15 రోజులు అక్కడ, ఒక 15 రోజులు హైదరాబాద్లో ఉండేవారు మా దగ్గర. సో ఇక్కడున్నా కూడా జనం రావడం, ఊరికి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే ఏముందమ్మా ఇలా చేయండి, లేకపోతే ఈశ్వర ఆరాధన చేయండి, లేకపోతే శ్రీశైలం వెళ్ళండి, లేకపోతే తిరుపతి వెళ్ళండి అనే చెప్పేవారే. కానీ నేను ఇలా చేస్తాను ఇలా చేస్తే అవుతాను ఎప్పుడు ఆయన అది లేదండి. ఉన్నంతలో రెమెడీస్ చెప్పాలి. ఏమన్నా ఆస్ట్రాలజీ నమ్ముతాను కాబట్టి ఆస్ట్రాలజీ ప్రకారం ఏం రెమెడీ కావాలో ఆ దశలు నడుస్తున్నాయో చూసి తగ్గట్టుగా గోచారాన్ని బట్టి చెప్పేవారు. ఆయన సైన్స్గా ట్రీట్ చేసేవారు దాన్ని. ఇది ఆయన బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండి. మిమ్మల్ని ఎలా పెంచేవాళ్ళు? మమ్మల్ని టిపికల్ హౌస్ హోల్డ్లో పెంచినట్టు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెంచి. ఎంతమందిని మొత్తం మీరు? మొత్తం నలుగురు. అందరికన్నా పెద్ద మా అన్నయ్య గారు. ఆయన అన్ఫార్చునేట్లీ 2019లో వెళ్ళిపోయారు హెల్త్ బాగాలేక. ఆయన పేరేంటండి? బసవరాజు, కందుకూరి బసవరాజు తను. అన్నయ్య గారి తర్వాత మా సిస్టర్ మంగళ అంబిక, ఆవిడ పేరు అంబిక. ఆవిడ కూడా 1 year బ్యాక్, లాస్ట్ ఇయర్ షీ పాస్డ్ అవే. సో ఆ తర్వాత నేను మా ఇంకొక అక్కయ్య ఉన్నాం. అక్కయ్య ఆవిడ అమెరికాలో ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను. మమ్మల్ని ఎప్పుడు కూడా మీరు ఇలా చేయండి లేకపోతే ఇలా పూజలు చేసేయండి ఇదని కాదు, మీకేమి ఇష్టం అని అడిగేవారు. నువ్వేం అవుదాం అనుకుంటున్నావు? ఇప్పుడు తండ్రిగా నువ్వు ఇది అవ్వు, లేకపోతే ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వో, లేకపోతే ఒక డాక్టర్ అవ్వో అని నేను చెప్పడం కాదు, నీకు ఇంట్రెస్ట్ దేని మీద ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడేవారు. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ఆయనకి కామన్ మ్యాన్ పట్ల కన్సర్న్ ఆల్ ద టైం. అంటే రోడ్డు మీద పెడుతూ ఉంటే ఒక సామాన్యమైన వ్యక్తి ఏదో మూట మోసుకుని ఎక్కడో వెళ్తున్నాడు అనుకోండి, నన్ను ఆపేవారు కారులో వెళ్తుంటే, చూసేవరా ఇప్పుడు వాళ్ళ హౌస్ హోల్డ్ ఎంత ఇన్కమ్ ఉంటుందంటావు? లేకపోతే బండి తోసుకెళ్తున్నారు, వాళ్ళకి ఎంత ఉంటుంది? 10,000 12,000 వస్తుందేమో. వాళ్ళకి 2 పిల్లలు ఉండుంటారు, ఎలా చదివిస్తూ ఉండుంటావు? ఆవిడ హస్బెండ్ ఎక్కడో రిక్షా దొక్కుతున్న ఆటో నడుపుతూ ఉంటాడు, అతను 10,000 సంపాదిస్తాడు కదా. చూసావు కదా, మనం కారులో వెళ్తున్నాం అంటే గాడ్ ఎంత కైండ్, మనం ఎంత బాగున్నాం, దానికి మనం థ్యాంక్ఫుల్గా ఉండి ఈ సొసైటీకి ఏదైనా కొంచెమైనా చేద్దాం. మనం ఇంత బాగున్నాం అంటే వీఆర్ ఓయింగ్ సంథింగ్ టు సొసైటీ. 10% ఏదో నీకు ఏదైనా రాని, అందులో ఒక పర్సంటేజ్ నువ్వు సొసైటీలో సైలెంట్గా స్ప్రెడ్ చేసేయి. ఆ ఇచ్చింది ఎవరికి చెప్పొద్దు. అదేదో దానికి మనం డబ్బా కొట్టుకుని నేను ఇంత చేసామని చెప్పొద్దు. సో అది అందరిలో ఇంబైబ్ చేశారు ఆ క్వాలిటీ.
మా ఇంట్లో ఏంటంటే ఏం చేసినా ఎక్కడైనా చిన్న ల్యాండ్ అమ్మితే వచ్చింది అనుకోండి సార్, కొద్ది డబ్బు వచ్చింది, మనం అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది, సైలెంట్గా తీసుకెళ్ళి ఎక్కడైనా ఇచ్చేయడం అంతే. ఆ మొక్క కూడా అది ఆయన దగ్గర నేర్చుకున్న క్వాలిటీ. ఇది ఆయన అనేది ఏంటంటే కర్మఫలాలు ఎలా ఉంటాయంటే ఇవన్నీ ఒక విత్తనాలు లాంటివి. ఒక రైతు ఒక బస్తాడు గనక ఒక ల్యాండ్లో వేస్తే ఒక ఎకరంలో అది మళ్ళీ 100 బస్తాలు ఇంటికి పట్టుకెళ్తాడు. ఇది ప్రకృతి నేర్పిన ధర్మం. అది అలాగే పుణ్యం. నువ్వు ఏదైనా చేస్తే ఇదేదో గొప్పవాడుగా గొప్ప పని చేశాను నువ్వేం ఫీల్ అవ్వక్కర్లే, నీ స్వార్థం కోసం చేస్తున్నావు. దీంట్లో నీ సెల్ఫ్ మోటివ్ ఉంది. నువ్వు తెలుసో తెలియక ఇంతకు జన్మల ముందు చేస్తున్నదే నీకు హెల్ప్ చేస్తుంది ఇవాళ. సో ఇది అదే నీ మంచికి నువ్వు చేసుకునేటువంటి ఏర్పాటే తప్పితే నువ్వేం సమాజానికి బోళ్ళు ఇచ్చేసానని అనుకోవద్దు. పూజలు చేసేవాళ్ళండి ఆయన ఏమన్నా? చేసేవారండి. ఆయన శివుడికి అభిషేకం చేసుకునేవారు. ఆయనకు ఒక ఆత్మలింగం ఉండేది, అంటే స్ఫటికలింగం అంటారు, దానికి అభిషేకం చేసుకునేవారు నమ్మకం చమ్మకంతో. అంటే దేవుడు అంటే ఆయన ఎక్కడ బయట ఉంటాడు లేదా మనలో ఉంటాడని ఆ ఫీలింగ్ అని చెప్పేవాళ్ళు. మంచి అనేది దేవుడు అండి ఆయన దృష్టిలో. దేవుడు అనేవాడు ఏంటి, ఇప్పుడు 2 థింగ్స్ అండి, నెగిటివ్ పాజిటివ్. ప్రపంచంలో ప్రతిదానికి నెగిటివ్. మా సినిమాలు కూడా ఓ సినిమాల్లో నెగిటివిటీ ఉంటే విలన్ అనేవాడు ఉంటే వాడిని హీరో అనేవాడు పాజిటివిటీ వచ్చి వాడిని అన్నకు దొక్కుతాడు. ప్రపంచ సృష్టి అంతే, సృష్టి అదే కదా. సో ఆయన అనేది అదే. ఆ నెగిటివిటీ అనేది రానివ్వకండి. పాజిటివ్ థింకింగ్ మీలో ఉంటేనే ఈశ్వరుడు మీలో ఉన్నట్టే. దాన్ని మనం వీళ్ళంతా ప్రావర్స్ చెప్తారు, మానవ సేవే మాధవ సేవ అవన్నీ బట్టి చెప్తారు. బట్ నాన్నగారు ఎప్పుడు అంత డ్రమటైజ్ చేయరు, సింపుల్గా చెప్పి సూక్ష్మంలో అర్థమయ్యేలా చెప్తారు. చాలామంది ఏంటంటే బాబాలుగా మారిపోయి చెప్తూ ఉంటారు, కొంతమంది కమర్షియల్గా మారిపోతుంటారు. శివానందమూర్తి గారు అట్లా కాకుండా చెప్తారని చాలామంది అక్కడ యూనిక్ అండి ఆయన. ఎవరైనా ఆయనతో కనెక్ట్ అవుతారండి. కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయండి. ఆయనకున్నట్టు పరమ భక్తుల్లో తీవ్ర నాస్తికులు ఉన్నారు. అట్లాగా తీవ్ర నాస్తికులు వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు ఒకసారి. ఆర్ఈసీలో, అంటే అప్పుడు ఆర్ఈసీలో ఉన్నప్పుడు కొందరు స్టూడెంట్స్ యూనియన్, గురుగారు మీరు ఇలాగా మిమ్మల్ని గురుగారిని సంబోధిస్తామని, మీరు అందరూ గురుగారు అంటారు, ఎందుకంటే ఏజ్లో మీరు 50 ఏళ్ళు ఉన్నాయి మీ ఇప్పటికే, మేమంతా 20 ఏళ్ళ కుర్రాళ్ళం, బట్ మీరు దేవుడు ఉన్నాడని అవన్నీ మీరు చెప్తున్నట్టుగా మాకు దాకా వచ్చింది, అది తప్పు మీరు చేసేది అన్నారు. నాన్న రండి మాట్లాడదాం కూర్చోబెట్టి. నేను ఎక్కడైనా దేవుడు ఉన్నాడని చెప్పానా? నేను అనలేదు కదా. నేను ఎవరైనా ఓ యంత్రాలు వేసి పూజలు చేయమని నేను అన్నాను? అనలేదు కదా. నేను చెప్పింది అలా ఏంటి, మంచి చేయండి, అదే నేను చెప్పాను. వాళ్ళు అనుకోకుండా అలా 2-3 సార్లు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆయన దగ్గర మొన్నటిదాకా ఉండే ఒక వ్యక్తులు ఈ మధ్య పాస్ అవుట్ అయ్యి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళు 75 ఏళ్ళ దాకా ఆయనతోటి ఉండి చివరి దాకా. ఓకే, మా లైఫ్లో మేము ఇంత ప్రేమను ఎక్కడా చూడలేదన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈయన ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్. అదే ఇది ఎక్కడ కూడా మీకు బాబాలు గడ్డాలు పెంచేసుకుని కాషాయాలు వేసుకుని అది ఎప్పుడు లేదు ఆయనది. ఆయన అనేది హ్యూమానిటీ ఫస్ట్ ఉందా లేదా, బీ ఏ గుడ్ హ్యూమన్ ఫస్ట్, అది తప్పితే ఏవి ఈ వరంగల్ ఎప్పుడు పెట్టారు ఇది ఆశ్రమం? అది ఆశ్రమం అంటే ఆయనకు వరంగల్తో అటాచ్మెంట్ అండి మొదటి నుంచి కూడా. కారణం ఏంటంటే చాలా సంవత్సరాలు పనిచేశారు. ఇంకొకటి ఆయన గొప్ప శివభక్తులు, శైవారాధన చేసేవారు. ఆయనకు ఆ స్ఫటికలింగం ఉండి అభిషేకం చేసేవారు. ఆయన ఎప్పుడు ఏంటంటే నాకు వరంగల్లో మీరు కాకతీయుల కాలం నుంచి కూడా శైవారాధన చాలా ఎక్కువ, శివుడి గుళ్ళు ఎక్కువ, 1000 స్తంభాల గుడి కానీ ఇది కానీ, ఎందుకు అక్కడ ఉండాలి అని అనుకున్నారు. ఇది నా ప్లేస్ అని డిసైడ్ అయ్యారు. మరి భీమిలిలో ఆశ్రమం పెట్టారు. అంటే ఈ 2 చోట్ల ఉండేవారు. కారణం మనకు తెలియదు, 2 చోట్ల ఉండేవారు. సో ఉండడం మాత్రం నా ఫైనల్ డెస్టినేషన్ అదే అని చెప్పారు. చెప్పి ఆయన్ని ఎక్కడ ప్రతిష్ఠించి ఎక్కడ పెట్టాలో కూడా స్థలం అని చెప్పేసి వెళ్ళారు. ఓకే, చాలా క్లియర్గా. ఆయన యోగుల్ని కొంతమంది కలిసే ఉండొచ్చు కదా, చాలామంది గురువులు ఉన్నారు, వాళ్ళని కలిసి ఉంటారా? అంటే వెళ్ళి ఫిజికల్గా కలిసారో లేదు నాకు తెలియదండి. బట్ ఎక్కడికి వెళ్ళినా రెగ్యులర్గా. వైజాగ్ వచ్చేసరికి పాకలపాటి గురువు అని ఒక ఆయన ఫేమస్ అప్పట్లో. అవును, అక్కడ ఉంటారు. ఇట్లా కొంతమంది గురువులతో కలిసే అవకాశాలు ఉంటాయి. ఇక్రాల వేదవ్యాస గారు, ఇక్రాల కృష్ణమాచార్య గారు. కృష్ణమాచార్య గారు బాగా పరిచయం వీళ్ళందరూ కూడాను. ఓకే, సో వీళ్ళందరూ కూడాను ఆయనతో అసోసియేట్ అయ్యి ఉన్నారు. వీళ్ళందరూ రెగ్యులర్గా టచ్లో ఉండేవారు. వరల్డ్ టీచర్ ట్రస్ట్ నుంచి మన పార్వతీ కుమార్ గారు, వీళ్ళందరూ కూడాను నాన్నగారికి చాలా ఆత్మీయులు. సో వీళ్ళందరూ కూడా ఏమంటారంటే ఇంటరాక్షన్స్ ఉండేవి, ఒకరికొకళ్ళు మాట్లాడుకోవడం, హార్స్కోప్స్ డిస్కస్ చేయడం, హార్స్కోప్స్ ఏమైనా సైంటిఫిక్గా ఉందా దాంట్లో ఏమన్నా అని పరిశీలించడం. ఏది కూడా ఆయన 1 సైడెడ్గా నేను చెప్పింది ఇది వినాలి అన్నట్టుగా లేదు. ఈజ్ వెరీ ఓపెన్ టు డిస్కషన్ విత్ ఎనీబడి. ఓకే, ఆయన క్లియర్గా ఆయన హార్స్కోప్ ప్రూఫ్ ఏమిటి అంటే 2012లో ఆయన వెళ్ళిపోయింది 15, 2012లో 3 సంవత్సరాల క్రితం ఆయన చెప్పారు 2015 సమయం కనిపిస్తోంది వెళ్ళిపోవడానికని హింట్ ఇచ్చారు. అది కూడా ఎక్కడ వారణాసిలో ఇచ్చారు. కాశీ ఎవ్రీ ఇయర్ వెళ్ళేవారు. వెళ్ళడం, గంగా స్నానం చేయడం, విశ్వనాథుని దర్శించుకురావడం, మళ్ళీ అట్ ద సేమ్ టైం ఆయన మళ్ళీ అన్నీను మీరు ఎక్కడ రమ్మన్నా వస్తారు, మీరు ఫలానా చోట రావాలి గురుగారు మీ ఇల్లు కట్టుకున్నా చూడండి అంటే సరదాగా వస్తారు.
మీతో స్పెండ్ చేయమంటే కాసేపు కబుర్లు చెప్తారని నేను ఓ సినిమా మీరు చూస్తారా అంటే పాప సినిమాలు ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు చూడలేదు. పెద్ద ఇంట్రెస్ట్ లేదండి ఆయనకి, ఇంట్రెస్ట్ లేదు. సో అప్పటికి మేము తీసిన 2 సినిమాలు చూశారు. అప్పటికి మీరు సినిమా ఫీల్డ్కి వచ్చారు అయితే? నేను 2007లో వచ్చానండి. 2007లో వచ్చారు. అది కూడా ఆయన వల్లే వచ్చాను. ఇది చాలా ఇంటర్వ్యూలో నేను ఎంకరేజ్ చేశారు మిమ్మల్ని అసలు సినిమాలంటే? చేశారండి. యాక్చువల్లీ నేను రావడానికి ఆయనే కారణం ఒక విధంగా. ఓకే. నేను 2007లో నేను అంతకుముందు గ్రానైట్ బిజినెస్ చేసేవాడిని యూఎస్లో. సో ఎవ్రీ 3 monthsకి యూఎస్కి వెళ్ళి వచ్చేవాడిని. ఈ చైనాలో అక్కడ గ్రానైట్ కొని యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసేవాడిని. కమిషన్ బేసిస్ మీద వచ్చేది నాకు. న్యూ జెర్సీలో ఆఫీస్ ఉండేది. ఒకసారి ఎందుకో యూఎస్ నుంచి వస్తూ నేను కాలిఫోర్నియా నుంచి రావాల్సి వచ్చి థాయ్ ఎయిర్వేస్ తీసుకున్నాను. థాయిలాండ్లో మార్నింగ్ దిగాను. నాకు కనెక్టింగ్ ఫ్లైట్ నైట్ దాకా లేదు. సో ఆ రోజంతా ఏం చేస్తాం, ఆ అరైవల్ వీసా ఉంది, తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి లోకల్ టూర్ గైడ్ తోటి గోల్డెన్ టెంపుల్లో నేను ఉన్నాను. అన్నీ చూపిస్తున్నాడు. గోల్డెన్ బుద్ధ చూడండి అని బుద్ధ టెంపుల్ తీసుకెళ్లారు. నాకు అనుకోకుండా ఇండియా నుంచి కాల్ వచ్చింది. వస్తే ఫోన్ తీసుకుంటే పక్కన నాన్నగారితో పాటు సేవ చేస్తూ ఉండిపోయినటువంటి ప్రొఫెసర్ రాఘవేంద్రన్ గారు ఉండి, రాజశేఖర్ నీతో ఫోన్ మాట్లాడతాట గురుగారు, రాజు ఒకసారి ఫోన్ మాట్లాడు. ఫోన్ నాన్నగారు చెప్పండి నాన్నగారు ఏంటన్నా. మరి నిన్ను ఒక విషయం అడుగుతాను, స్ట్రైట్ క్వశ్చన్ ఇదే, నువ్వు చేస్తావా చేయవా చెప్పు అంతే, నీకు ఇబ్బంది లేకపోతే చేయక్కర్లే. నేను గౌతమ్ బుద్ధుడి మీద ఒక స్క్రిప్ట్ రాశాను. ఎందుకో చిలిపి చిన్న కోరిక కలిగిందిరా నాకు, ఇది సినిమాగా చూస్తే ఎలా ఉంటుందని అన్నారు. ఆ సినిమా నువ్వేమైనా ప్రొడ్యూస్ చేయగలవా అన్నారు. నేను ఒక్క సెకండ్ ఆలోచించలే, తప్పకుండా ప్రొడ్యూస్ చేస్తాను నాన్నగారు అన్న. అంతకుముందు నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఇండస్ట్రీ పరిచయాలు అవి ఉన్నాయి. ప్రొడక్షన్ చేయలే కానీ సినిమాలో పరిచయాలు ఉన్నాయి. బట్ నేను ఎక్కడున్నాను ఏమి అడగకుండా ర్యాండమ్గా కాల్ చేసి, నేను ఆయన యూఎస్లో ఉన్నాను ఇక్కడ ఆయనకేం గుర్తుండదు, జస్ట్ చేశారంతే. ఫోన్ చేయండి అన్నారు, వాళ్ళు చేశారు. వాళ్ళకే తెలియదు ఏం అడుగుతారో. తీస్తావా సినిమా అన్నారు, తీస్తానన్నాను. ఫోన్ పెట్టేసాము. సరే చాలు, నేను అడగగానే తీస్తాను అన్నావు కదా, ఇప్పుడు నువ్వు తీయకపోయినా పర్వాలే, నా మాట నువ్వు ఎస్ అన్నావు చూడు, నా మనసు చాలా హ్యాపీ అయిందన్న. లేదండి నిజంగా తీస్తాను. అది లేదు నువ్వు మాట ఇచ్చావు చాలు, ఇంతకు సరే ఎక్కడున్నావు అన్న. అన్నగారు నేను గోల్డెన్ బుద్ధ టెంపుల్లో ఉన్నాను, గౌతమ్ బుద్ధుడి దగ్గర ఉన్నాను అన్న. వాట్ ఏ కోయిన్సిడెన్స్ అది చూడండి అని. ఓ అలాగా శభాష్, అయితే నీకు బుద్ధుడు తప్పడు అన్నారు. ఈ మాట ఆయన అన్నమాట. ఓకే. ఎందుకన్నారు అన్నారు. అదే రోజు రాత్రి బయలుదేరి వచ్చేసాను. రాగానే నాన్నగారి దగ్గరికి వచ్చి భీమిలి వెళ్ళాను. వచ్చి రాగానే నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను రా, ఇలా ఆ రోజు అన్నాను, నువ్వు ఎన్ని పనుల్లో ఉన్నావో ఏమున్నావో నీ ఫైనాన్షియల్ ఇవి నాకు తెలీదు, తీస్తే బాగుంటుంది అనుకున్నాను కానీ నీ ఇష్టంలే అన్నారు. లేదు తీస్తానండి అన్నాను. అలా ఎవరితో తీద్దామని వచ్చింది. అల్లాంటి శ్రీధర్ గారు నాన్నగారి శిష్యులు. ఎప్పటికే శ్రీధర్ తీస్తారన్నారు, ఆయనే చెప్పారు. స్క్రిప్ట్ నాన్నగారు ఇచ్చారు. 2 మీటింగ్స్ అయ్యాయి. ఓకే అనుకున్నాం. సిరిమల్లి సీతారాం శాస్త్రి గారు వచ్చారు. అప్పుడప్పుడు లిరిక్స్ ఆయన రాసేశారు. శశి ప్రీతం వచ్చాడు, మ్యూజిక్ ఇచ్చాడు. సంకల్పం ఒకసారి ఉంటే అలా 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 వెళ్ళిపోతుంది. సాధారణంగానండి మనకి తల్లిదండ్రులు మనకి ఏమి ఇచ్చారని పిల్లలు ఆశిస్తూ ఉంటారు. అవునండి. ఇప్పుడు మీ నాన్నగారు మీకు ఏమి ఇచ్చారు అనుకుంటే ఏం చెప్తారు? అంటే మంచి సంస్కారం ఇచ్చి ఉంటారండి నేను అనుకుంటా. ఎందుకంటే నేను నా గురించి ఎవరైనా 4 మంచి మాట, చాలామంది ఆస్తిపాస్తులు ఆశిస్తూ ఉంటారు. మన తండ్రుల నుంచి వారసత్వంగా మనకి ఎంత ఆస్తి వచ్చింది ఇలా ఆలోచిస్తారు. బహుశా మీ నాన్నగారు అంత కమర్షియల్గా థింకింగ్ చేసేవాడు కాదు కదా. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఆయన నుంచి నేను అది ఎప్పుడు ఆశించలేదు. యాజ్ లాంగ్ యాజ్ నేను అనుకున్నది జరిగిపోతూ లైఫ్ బాగానే ఉందనుకోండి. నేను బిజినెస్ చేస్తున్నాను, నేను ఒక ఆర్డర్ ఎక్స్పెక్ట్ చేశాను, 3 కంటైనర్ల ఆర్డరు, అక్కడ 8 కంటైనర్లు వచ్చింది. నేను ఏదో 50,000 సంపాదిద్దాం అనుకుంటే $1,00,000 మిగిలింది అనుకోండి, నాకు ఐఎమ్ కంటెంటెడ్. నాకు మళ్ళీ ఇంకేమిటి ఎక్కడి నుంచి వెళ్ళి ఇంకేమైనా ఇమ్మని అడగడం బాగానే ఉంది. అలా నడిచిపోయింది సార్. అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఉన్నా, మధ్యలో కొన్ని చోట్ల డబ్బు పోగొట్టుకున్నా, కొన్ని లాసెస్ వచ్చినా రిగ్రెట్ ఫీల్ అవ్వలే. మళ్ళీ వితిన్ 1 or 2 years మళ్ళీ ఇంకో చోట వచ్చేసింది. సో లైఫ్ అంతా అప్స్ అండ్ డౌన్స్లో ఉంది, ఓవరాల్ ఫ్లో బాగానే ఉంది. ఓకే. సో ఇంతకన్నా మా నాన్నగారు చెప్పిన పాయింట్ ఎవ్రీ టైం, మనకన్నా ఎంతో తక్కువ స్టాండర్డ్లో కష్టపడుతున్నారు కదా, వాళ్ళని చూసినప్పుడు మనం ఇంతకన్నా ఎక్కువ అడగకూడదు, మనం బీ కంటెంటెడ్ అని చెప్పేవారు. అది స్ట్రాంగ్గా రిజిస్టర్ అయిపోయింది. ఇదే నేను నా పిల్లలకి చెప్తానండి. ఎగ్జాక్ట్ ఇదే మైండ్ సెట్ మా అబ్బాయి శివ కందుకూరి. ఈజ్ వెరీ కంటెంటెడ్. ఏమి డిమాండ్ లేదు, ఏమీ లేదు, మంచి చేస్తే చాలు మనం అంతే. మీరు ముందే అనుకున్నారా మీ అబ్బాయిని ఈ ఫీల్డ్లోకి తీసుకొద్దామని? ముందు ఇప్పుడు లేదండి, థాట్ లేదు. ఎవ్రీ ఇయర్ ఏదో సినిమా తీస్తున్నాడు, 12-13 సినిమాలు తీశాను. ఎప్పుడు అడిగినా నాకు ఇంట్రెస్ట్ లేదనేవాడు. మీకు ఎంతమంది పిల్లలు? 2 అండి. 2. ఒక అబ్బాయి అమ్మాయి. అబ్బాయి పెద్దవాడు, అమ్మాయి చిన్నది. సో అబ్బాయిని నేను అడిగాను, యూఎస్లో చదువుకున్నాడు, 7 years ఉన్నాడు అక్కడ. ఉన్నప్పుడు అనేవాడు నేను ఇక్కడ ఉండి జాబ్ చేసేసుకుంటానేమో అన్నాడు. తను ఎనర్జీ ఇంజనీరింగ్ చేశాడు పెన్ స్టేట్లో. అయిన తర్వాత ఎందుకు అనుకున్నాడు నేను థియేటర్లో జాయిన్ అవుతాను అన్నాడు. అక్కడ యాక్టింగ్ కోర్సు, డైరెక్షన్ కోర్సు జాయిన్ అయ్యాడు అక్కడ. ఇదెందుకు జాయిన్ అయ్యాడు అనుకున్నాను. ఎందుకు అన్నాను, అక్కడ ఒక థియేటర్ గ్రూప్ ఉంది, లోకల్ గ్రూప్, దాంట్లో చిన్న చిన్న స్టేజ్ షోస్ చేస్తారు వాళ్ళు. ఆ టైంలో ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుంటా.
నేను 2017 ఏదో సినిమా తీస్తూ అడిగాను, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అని. నాకు ఇంకా లేదు. ఎందుకు లేదు అంటే, నేను కోర్స్ జాయిన్ అయ్యాను, ఇది పూర్తయి నాకు నమ్మకం వచ్చి నేను ఫిట్ అని నాకు అనిపించినప్పుడు మీకు చెప్తా అన్నాడు. అలాంటి 2019లో మీరేమైనా అనుకుంటే నాకు ఇంట్రెస్ట్ ఉందా అన్నారు, లేకపోతే నేను బయట ట్రై చేసుకుంటా డాడీ అన్నాడు. ఓకే. తప్పకుండా నేను వీలైతే ఎందుకులే, నేను ఫస్ట్ సినిమాకి ఎప్పుడు కూడా ఒక హీరోని లాంచ్ చేయమని ఇంకొక బ్యానర్ని ఇబ్బంది పెట్టి అడగకూడదు. ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఏదైతే ఉందో నేను భరిస్తాను. నేను పరిచయం దాకా నేను చేస్తాను. తర్వాత వేరే సినిమాలు బయట వాళ్ళు నీ పర్ఫార్మెన్స్ నచ్చో నువ్వు నచ్చో ఓకే అనుకుని వస్తే ఫైన్, వెల్ అండ్ గుడ్ అనుకుని ఒకటి చేశాను. చేశాక అది బాగానే ఉంది అనిపి, కమర్షియల్గా అద్భుతం కాదు కానీ బాగానే ఆడింది సినిమా, చూసి చూడంగానే సినిమా. ఆ తర్వాత 4-5 సినిమాలు చేశాడు. ఇంకొక 3 సినిమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. అదృష్టం కొద్దీ నాన్నగారి దయ అనుకోవాలి, భూతద్దం భాస్కర్ మంచి హిట్ అయింది. ఇది సబ్జెక్ట్ కూడా చాలా వెరైటీగా ఉంది. వెరైటీగా ఉంది కానీ మంచి టాక్ అయితే ఉంది సినిమాకి. ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది, వెరీ హ్యాపీ. పర్టికులర్లీ ఇప్పుడు ఇటువంటి జానరా ఫిల్మ్స్కి చూస్తున్నారు. అంటే ఈ మధ్య వచ్చిన విరూపాక్ష ఇవన్నీ పెద్ద హిట్స్ అయ్యాయి. ఇది మంచి పేరైతే వచ్చింది, కంటెంట్ బాగుందన్నారు, చూస్తున్నారు ప్రస్తుతం. నాన్నగారికి చివరి రోజులకు వచ్చేసరికి మీరు చెప్పారు కదా 2015లో నాకు టైం అవుతుందని. సో 2015లో ఒకరోజు నాకు కాల్ చేశారండి. 2015లో కాల్ చేసి, నువ్వు భీమిలి ఏమన్నా రాగలవు ఒకసారి అన్నారు. అది డేట్ కూడా సార్, ఇఫ్ ఐఎమ్ రైట్ 9th మే. 9th మే రమ్మంటే వస్తానండి అన్నాను. 10th ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. వెడితే 10th నాడు ఆయన దగ్గర ఉన్న రూమ్లో వెళ్ళగానే ఫస్ట్ అన్న మాట ఏంటంటే, ఎందుకు పిలిచానంటే నీకు ఒకటి చెప్పాలి, నేను నా టైము అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. బట్ ఆయన మామూలుగా లేచి నడుస్తున్నారు, యాక్టివ్గా ఉన్నారు, పర్ఫెక్ట్గా ఉన్నారు, మంచి లుక్, విజన్ బాగుంది, జెస్చర్స్ బాగున్నాయి, వాక్ బాగుంది. సో నాకు ఏమనిపించాలి అంటే, మేబీ 3-4 ఇయర్స్లో ఇంకేమన్నా అలా ఉందా, హింట్ ఇస్తున్నారా అనుకుంటే అని అడిగాను. మీరు చూడడానికి బాగున్నారు, హెల్తీగా ఉన్నారు నాన్నగారు, మీకేమవుతుందిలేండి అని. కాదు కాదు టైం వచ్చింది అని. అంటే ఏంటి, ఎందుకంత ఇప్పుడే చెప్తున్నారేంటి అని. ఇప్పుడే అంటే ఏమిటి అన్నాను. ఇంకా త్వరలోనే అన్నారండి. అంటే నాకు కొంచెం షాక్ అయ్యాను. ఓకే. సో శివ ఇప్పుడు వస్తున్నాడు అన్నారు. మా అన్నగారు ఇద్దరం ఉన్నాం. ఓకే. యూఎస్ నుంచి రేపు వస్తున్నాడండి అన్నాను. ఆ టైం మేలో వస్తున్నాడు. రమ్మని తన్ని రమ్మన్నారు. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయ్యాము. 2 రోజులు ఉన్నాం అక్కడ, ఆయన దగ్గర ఉందాం. ఏమిటేం చెప్పట్లేదు ఎప్పుడు అన్నది. సో సడన్గా 13th మే ఆయన సిక్ అయ్యారు. ఓకే. అంటే ఏంటి, లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. అక్కడ డాక్టర్స్ చూసి కొంచెం ఇంట్లో ఫ్లమ్ లాగా ఉంది అని అన్నారు. అదే రోజు ఆయన్ని ఆ నెక్స్ట్ డే తీసుకుని వరంగల్ తీసుకెళ్ళండి నన్ను అడిగారు ఆయన. ఎందుకంటే ఆయన ఎప్పుడు అది నా ప్లేస్ అనేవారు. తీసుకెళ్ళమంటే ఆయన చెప్తే వినడం, ఎదురు చెప్పడం లేదు. ఆయన కారులో తీసుకుని ఒక ఇన్నోవాలో ఇలా బాగా స్ట్రేర్ అవ్వకుండా కూర్చోబెట్టి తీసుకొచ్చాం. అంతేనండి. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత జూన్ 10th, ఒక 25 రోజులు వేసుకోండి అప్పటి నుంచి, జూన్ 10th వెళ్ళిపోయారండి. ఓకే. ఈ పాజిటివ్ అంటే అంత హింట్ ఇచ్చి ఇంతమందికి, అంటే ఎవరికి ఇబ్బంది అవ్వకూడదని ముందే ఇలా చెప్పి నాకు. ఆ టైంలో ప్రముఖులు ఎవరైనా ఫోన్ చేయటం, మాట్లాడటం, పరామర్శించడం జరిగిందండి ఏమన్నా? చేశారండి అందరూ, చాలామంది. అంటే అఫ్కోర్స్ పొలిటీషియన్స్ అందరూ చేశారు, చాలామంది చేశారు, వచ్చారు, వచ్చి వెళ్ళారు. అలాగే మోడీ గారు కాల్ చేశారు. అప్పుడు మోడీ గారు కాల్ చేసి మాట్లాడారండి? చేశారండి. 2-3 సార్లు ట్విట్టర్లో కూడా పెట్టారు. 2-3 సార్లు ట్వీట్ చేశారు. ఎప్పటి నుంచి పరిచయం మోడీ గారితో? మోడీ గారికి అంతకు ముందేనండి. అంటే 2014లో కూడా ఆయన మోడీ గారు రావడానికి 1 year ముందే నాన్నగారు అన్నారు, మీది ప్రస్తుతం బాగుంది పీరియడ్, ఓకే, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు అని అడిగారు ఆయన. మీరు నిస్వార్థంగా వర్క్ చేయండి, మీరు 4 కాలాల పాటు ఉంటారు అంటే. ఆయన అన్నారు, నాకు ఫ్యామిలీయే లేదు గురుగారు, నా తల్లి తప్పితే నాకు ఎవరు లేరు, అన్నదమ్ములంతా ఎక్కడో దూరంగా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాల్లో ఉన్నారు, ఎవ్వరూ ఏమి ఆశించరు. మా అమ్మ అంటారా అసలు నా దగ్గరే ఉండదు ఆవిడ. నేను సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను ఎవరికి ఏం చేయడానికి కాంటాక్ట్ చేశారా నాన్నగారిని? ఫోన్లో మాట్లాడి చేసి ఆయన ఇమీడియట్ ట్విట్టర్లో పెట్టారు, ఐ జస్ట్ స్పోక్ టు సద్గురు శివానందమూర్తి గారు, హీఈస్ ఐ విష్ హిమ్ ఎ స్పీడీ రికవరీ అని పెట్టారు. ఆయన పోగానే మళ్ళీ ట్వీట్ చేశారు, దిస్ నేషన్ లాస్ట్ ఏ గ్రేట్ సోల్ అని మళ్ళీ ట్విట్టర్లో పెట్టారు. మాట్లాడినప్పుడు అడిగారు, గురూజీ మీకు నేను ఏమన్నా చేయగలనా అని అడిగారు. అడిగితే నాకు ఏమి చేయలేరు, మీరు ఆఫర్ చేశారు చాలంటే, నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్లో పెడతాను తీసుకొచ్చి ఢిల్లీలో అన్నారు. వద్దు నా టైం అయిపోయింది చెప్పేశారు ముందే. చెప్పేశారు, మీరేం చేయలేరు, నేను మీకు చాలా ధన్యుడిని ఈ మాట మీరు నాకు ఆఫర్ చేసినందుకు, సో కైండ్ ఆఫ్ యూ అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఉందండి నాన్నగారికి? అంటే
ఒకసారి ఎప్పుడో ఆయన కలిశారండి, అంటే అందరూనండి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా చాలా క్లోజ్గా ఉండేవారు, అందరూనండి. చంద్రబాబు గారు కూడా కలిశారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే జనరల్గా ఎవరైనా ఒక స్పిరిచువల్ పర్సన్ ఉంటే ఏమన్నా వాళ్ళ నుంచి 4 మంచి మాటలు విందాం, లేకపోతే నాకు ఫ్యూచర్ ఎలా ఉంది అడగడానికి వస్తారు, అంతే. ఆయనకి ఎటువంటి పొలిటికల్ అలయన్స్ లేవు, ఎవరితోటి ఏమీ లేదు, ఆయన ఎప్పుడు లేదండి పాలిటిక్స్ ఎప్పుడు. మోడీ గారు కూడా పొలిటికల్ అంటే ఏమీ లేదు. నాన్నగారు ఏదో బీజేపీ అని కాదు, కాంగ్రెస్ కాదు, టీడీపీ ఏమీ లేవు. అక్రాస్ ఆల్ ప్లాట్ఫామ్స్ ఎవరు వచ్చినా మంచి చెప్తారు. ఇప్పుడు నాన్నగారి పూర్వీకులు ఎక్కడ వాళ్ళు అండి? ఒరిజినల్గా అంటే వీళ్ళు ఉర్లాం జమీందార్స్ అండి, విజయనగరం దగ్గర ఉర్లాం సంస్థానం ఉంది. సో దాంట్లోంచి ఆయన బయటకు వచ్చేసారు. ఇప్పుడు కందుకూరి వీరేశలింగం గారు ఏమైనా బంధుత్వం ఉందా? డిస్టెన్స్ ఉండొచ్చండి, అది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఉండొచ్చు ఎక్కడైనా. అది కందుకూరి ఇంటి పేరు అనగానే ఆయన గుర్తొస్తారు. అందరు అడుగుతారు ఈ ప్రశ్న. ఎందుకంటే 1885లో రాజశేఖర చరిత్ర నవల రాశాడు ఆయన, మొదటి నవల అది. అవునండి. మీ సినిమా రంగానికి అసలు మీరు రావడానికి ఆ గౌతమ్ బుద్ధేనా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయి? అంతకుముందు కూడా ఫ్రెండ్స్ ఉన్నారండి చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ కుమార్ రామానాయుడు గారి మేనల్డు, అతను నాకు ఎప్పటి నుంచో 30-40 ఏళ్ళుగా స్నేహం. అట్లాగా అతని సినిమాలతో ఈశ్వర్ సినిమా నేను న్యూజిలాండ్లో ఉన్నాను అప్పుడు షూట్ టైంలో అక్కడ. అవునండి, ప్రభాస్ సినిమా ఫస్ట్ సినిమా. అవునండి. సో ఆ విధంగా పరిచయాలు ఉన్నాయి. ఎప్పుడైతే నాన్నగారు ఇది చేయమని అడిగారో చేశాను. చేసినప్పుడు ఏంటంటే అందరూ డిస్కరేజ్ చేశారు, ఏమంటే బుద్ధుడి మీద సినిమా ఎవరు తీస్తారు, తీస్తే ఎందుకు థియేటర్కి వస్తారు, ఇది వేస్ట్ అండి అని అందరూ అన్నారు. అది ఒక విధంగా సినిమా పరంగా ట్రూత్ అండి. ఎందుకంటే కమర్షియల్ సినిమా, అందులో ఏం ఫైట్ అది ఉండదు, ఎందుకు వస్తారు థియేటర్కి, డబ్బులు 100 రూపాయలు టికెట్ పెట్టి ఎందుకు వస్తారని అడిగారు అందరూ. నాన్నగారు అన్నారు, పర్వాలేదు, నేను ఒక అందమైన బుక్ నేను రాసుకున్నాను, అందరూ చదవకపోయినా పర్లేదు, నా తృప్తికి రాసుకున్నాను అనుకుంటాను, అలాగే తీశాను నేను, ఏమైతే అయిందని అనుకున్నారు, తీమన్నారు, తీశాను, ఏం ఎక్స్పెక్ట్ చేయకురా అన్నారు. ఓకే. ముహూర్తం నాడు అంతాక అక్షింతలు వేసి ఇందులో డబ్బు రాకపోయినా బాధపడకు అన్నారు. ఓకే, చెప్పారు. చెప్పారు. ఇమ్మీడియట్గా సిరిమల్లి సీతారామ శాస్త్రి గారు, అదేంటి గురుగారు అలా అంటారు, రాజు ఎంత ఫీల్ అవుతారు మీరు అలా అంటే, మీరు బోల్డ్ వస్తాయని అనాలి కదా అన్నారు. నేను అన్నాను, అక్కడే ఇది పెట్టింది వస్తే చాలులే అంటే, అలా కాదు మీరు వస్తాయని అనండి, మీరంటే వస్తాయి గురుగారు. సరేరా వస్తు చూద్దాం అన్నారు. అయిపోయింది అక్కడ. కట్ చేస్తే ఆ సినిమా నేను అంతా కాపీ రెడీ చేశాను. నేను మెంటల్లీ ప్రిపేర్డ్ అంటే 1 కోటి రూపాయలు తీసామండి. 1 crore 10 lakhs మధ్యలో, ఐ థింక్ 110 తీస్తే నేను కాపీ రెడీ అయింది. ఎవరికి చూపిస్తామని ఎవరు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే థియేటర్కి ఎవరు రారని. ఏం చేద్దామని నేను ఆ రోజులో స్క్రీన్ అని మ్యాగజైన్ పెద్దది ఉంటే దాంట్లో ఫుల్ పేజ్ యాడ్ వేసాం. అది వేసినటువంటి, అది హిందీ అండ్ తెలుగులో తీసాం. అది వేసిన మార్నింగ్ ప్రింట్ అయిందండి. మధ్యాహ్నం 2 o'clock ఎప్పుడో ఒక కాల్ వచ్చింది బాంబే, అందులో ఫోన్ నెంబర్లు వేసాం. బాంబే నుంచి ఒక కాల్ వచ్చింది, నేను జయంతిలాల్ గాడా మాట్లాడుతున్నాను, ఆయన టాప్ పర్సన్ ఇవాళ. ఆయన కాల్ చేసి, ఈ సినిమా గురించి మాకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏమన్నా రాగలరా ఒకసారి అన్నారు. నాన్నగారు చెప్పాను, వెళ్ళి కలిసిరా అన్నారు. అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఆయన అన్నారు, జయంతిలాల్ గాడా టైం ఇస్తే వెళ్ళాను. నెక్స్ట్ డే మార్నింగ్ సినిమా రష్ ఏమైనా తీసుకొచ్చావా అంటే, నేను ఒక షోరీల్ లాగా నేను అల్లాంటి శ్రీధర్ గారు తయారు చేసి ఒక 7-8 minutes చూపించాం. ఆయన చూశారు, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఈ సినిమా నేను మొత్తం చూడను, కంటెంట్ నాకు తెలిసిపోయింది, మీరు ఎప్పుడు చూపించగలరు అన్నారు. మాకు 1.5-2 months పడుతుందండి ఫైనల్ కాపీ రావడానికి. ఈ సినిమా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నారు. అంటే నాకేంటంటే ఉన్నది ఫ్యాక్ట్ చెప్పాను, 1 crore 10 lakhsలో తీసామండి, ఈ 110 కనుక మాకు వస్తే చాలండి హ్యాపీ అని. అలాగా ఓకే, ఈ 110కి నేను సినిమా కొనేస్తాను మీ దగ్గర అన్న. ఓకే, స్ట్రేట్ ఆ 110కి ఆయన సినిమా కొనేసారు ఆన్ ద స్పాట్. ఏమండి ఆ తర్వాత తెలుగుకి వచ్చిన తర్వాత ఇక్కడ జెమినీ టీవీ వాళ్ళు గౌతమ్ ఆయన జయంతిలాల్ గాడా కొన్నారు అనగానే వీళ్ళు వచ్చి 30 lakhs వీళ్ళు తెలుగులో కొన్నారండి. ఇదంతా ఒక ఎత్తండి, వాళ్ళు కొన్నారు, అయిపోయింది. రిలీజ్ మొక్కుబడిగా చేసాం, ఎందుకంటే థియేటర్కి ఎవరు వస్తారో లేదని. నామినల్ షోసే అంటే సురేష్ బాబు గారు హెల్ప్ చేశారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అవ్వడం వల్ల. ఆయన ఐమాక్స్లో కొన్ని ఇక్కడక్కడ షోస్ వేసాం. నెంబర్ ఆఫ్ షోస్ డైలీ 2 shows. సర్ప్రైజింగ్గా ఆ 2 shows కూడా 70% 80% ఫుల్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ హిందూలో పెద్ద ఆర్టికల్, కూడోస్ టు దిస్ ప్రొడ్యూసర్ హూ మేడ్ దిస్ అటెంప్ట్ అని. ఓకే, కట్ చేసి అని రివ్యూస్ అదిరిపోయింది, అది ఎక్స్ట్రాడినరీ అండి. వితిన్ నో టైం అండి. ఆ తర్వాత అది తీసినటువంటి ఒక 6 months లోపలే నంది అవార్డ్ అనౌన్స్మెంట్. ఇదంతా ఒక ఎత్తు అయితే నాకు సడన్గా ఓ రోజు లే నుంచి కాల్ వచ్చిందండి. ఇది జీవితంలో మర్చిపోలేనటువంటి ఇన్సిడెంట్. మేము లే నుంచి మాట్లాడుతున్నాం,
హిజ్ హోలీనెస్ దలైలామా వాంట్స్ టు మీట్ యూ అని అన్నారు. అబ్బా, అది ఏమిటి సార్ అసలు? అది దాని వాల్యూ 10 కోట్ల రూపాయలు కాదు, 100 కోట్లైనా సరిపోదు. దాని వాల్యూ ఎలా కడతాం? ఆయన బలార్షా వస్తున్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. బలార్షా అనుకుంటాం, మేము వెళ్ళాం మహారాష్ట్రలో ఒక ప్లేస్కి. అక్కడ దగ్గర 8-9 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు రవిశంకర్ గారు స్టేజ్ మీద ఉండి స్టేజ్ బ్యాక్ సైడ్ నన్ను తీసుకెళ్ళి స్పెషల్ బ్లెస్సింగ్ ఇచ్చి, నాన్నగారు రాసిన గౌతమ్ బుద్ధ స్క్రిప్ట్ని ఈ DVDని కాళ్ళకి ఇలా అద్దుకొని మంచి అటెంప్ట్ చేశారు. అని బుద్ధుడు ఇందులో ఆయన పరివర్తన ఎలా వచ్చిందని చూపించారు మీరు అన్నారు. అంటే నాన్నగారు దాంట్లో పరివర్తన రావడానికి 2-3 రకాలు ఉన్నాయి. డెడ్ బాడీ చూస్తే వచ్చిందని రకరకాలు ఉన్నాయి. నాన్నగారు అది వేరుగా చూపించారు. నేను ఇలాగే చూపిద్దాము అన్నారు, చూపించారు. అది ఆయనకి నచ్చింది. చాలా బ్లెస్సింగ్ ఇచ్చారు. ఆ తర్వాత దీనికి అదే టైం నంది అవార్డులు వచ్చాయి. ఆయన ఇంకేదో వంశీ బర్కిలీ అవార్డు వచ్చింది. ఎన్నో పురస్కారాలు వచ్చాయి. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం వచ్చే రివార్డ్ డబ్బు రూపంలోనే రావక్కర్లే, ఇన్ని రకాలుగా వచ్చింది. సో ఆయన ఇస్తూ ఆయన ఒక ఫేవర్ అడిగినట్టుగా కనిపించి ఉండొచ్చు, ఎప్పుడు అడగరు, దాన్ని 10 టైమ్స్ వెనక్కి ఇస్తారు ఆయన. ఇది ఒక జస్ట్ ఒక ఆయన జస్చర్. నాకు బిట్వీన్ ఫాదర్ అండ్ సన్గా చిన్న ఇన్సిడెంట్ అంతే. మీకు సినిమా ఆలోచన బలపడింది కూడా అప్పుడు? బలపడింది. ఆ తర్వాత తీశాను కొన్ని సినిమాలు, కొన్ని ఆడాయి, కొన్ని ఆడలే, కొన్ని డిజాస్టర్లు, కొన్ని సూపర్ హిట్లు, కొన్ని నేషనల్ అవార్డు, కొన్ని ఫిల్మ్ఫేర్ అవార్డులు, అన్నీ చూశారు మిక్స్చర్. ఇప్పుడు నాకేంటంటే దేని మీద కూడా సినిమా ఇండస్ట్రీలో ప్రెడిక్ట్ చేయలేమా. సక్సెస్ రేట్ 15%, 10-15% ఉన్న చోట ఇది హిట్ అవుతుందని మనం ఇవాళ మొదలెట్టి హిట్ చేయడం అనేది ఎవరి చేతిలో లేదండి, మహామౌలి చేతిలో లేదు. ఇప్పుడు పెళ్లి చూపులు చేసినప్పుడు అది హిట్ అవుతుందని అనుకున్నారు అసలు? అందమైన సినిమా నాకు, ఐ వాంట్ టు మేక్ ఏ ఫిల్మ్. నాన్నగారు పాలసీ ఏంటంటే ఏదైనా నచ్చితే అది చెయ్యి, కన్విక్షన్తో చెయ్యి, రిజల్ట్ ఆశించకు. సేమ్ పాలసీ. నాకు రోడ్లో జస్ట్ ఒక కాఫీ షాప్లో వచ్చి కథ చెప్పాడు. ఎవరు? విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ ఇద్దరు వచ్చి, ఒక కథ ఉంది చూస్తే వింటారా సార్ అని విజయ్ ఫోన్ చేశాడు. విజయ్ ఫోన్ చేసి ఎవరంటే ఇంకో అబ్బాయి వస్తున్నాడు, ఇద్దరు వచ్చి కథ చెప్పారు, తరుణ్ భాస్కర్ తను. నాకు విపరీతంగా నచ్చింది. అదే కాఫీ షాప్ ఇంటర్వెల్లో ఆయన టైంలో ఆపి మళ్ళీ కాఫీ తాగి మళ్ళీ మొదలు పెట్టాను. వినేసరికి నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. పైగా అప్పుడు 2015లో నాన్నగారు వెళ్ళిపోయి అప్పుడే 4 months అయింది. నేను ఏ కైండ్ ఆఫ్ లో ఏంటి నెక్స్ట్ ఏమిటి దారి, ఆయన లేరు కదా మనతో. అలాంటప్పుడు నాకు సడన్గా ఇది విన్నాక ఉత్సాహం వచ్చింది. అవును, వై నాట్ మళ్ళీ ఇంకో సినిమా తీద్దామని అనుకుని ఎస్ అన్నాం. వితిన్ 1 or 2 months స్టార్ట్ చేసాం. అది రిలీజ్ అయిన రోజు నుంచే మార్నింగ్ షోకి 30% కూడా లేరు. ఈవినింగ్ ఫస్ట్ షో హౌస్ఫుల్, ఒక 2 నెలలు హౌస్ఫుల్స్, అవార్డ్స్ తెచ్చింది. బ్లాక్ బస్టర్ అండి. ఇండస్ట్రీలో అది ఎప్పటికీ ఉండిపోయే సినిమా అది. సో తక్కువ బడ్జెట్లో అందమైన కంటెంట్తో హిట్ కొట్టచ్చని ప్రూవ్ చేసిన సినిమా పెళ్లి చూపు. మీ బ్యానర్ ఇది అనుకోవడానికి ఆ పేరు వెనకాల ఏమైనా ఉందండి? ధర్మపద అంటే ఫస్ట్ బుద్ధుడితో వెళ్ళాం కదా మనం, ధర్మపదం కదా నాన్నగారు, అందుకని పెట్టారు. అందుకని దాని బ్యానర్లో కూడా గ్రీన్ కలర్ లీఫ్ ఉంటుంది, ఆరెంజ్ కాషాయం అనమాట. అది అంటే ఇన్ ది సెన్స్ ఆయన అనేది ఇది 2 లైఫ్ అని చెప్పడం కోసం. అదే ఇప్పుడు నటుడిగా మీరు చేశారు, అదేంటి మొహమాటం కోసం అడిగితే చేశారా లేకపోతే ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి? అంతేనండి. ఎప్పుడు ఇండస్ట్రీకి ఫస్ట్ యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్తో వచ్చిన మాట వాస్తవం. బట్ ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ప్రాపర్ క్యారెక్టర్ ఎవరు మనం తీసుకోరు, మన ఇంట్రెస్ట్ ఎవరికి తెలియదు. అప్పుడు ఇప్పుడు అందరూ నన్ను చేస్తామని అడుగుతారు, ఈ వేరే యాక్టివిటీస్ వల్లని లేకపోతే ఆ బిజినెస్ వల్లని టైం దొరకట్లేదు. ఇప్పటికీ అడుగుతారు, మీరు బాగానే మెయింటైన్ చేస్తారు, ఫిట్గానే ఉంటారు, చేయొచ్చు కదా అని. ఈ మధ్య అనిపిస్తుంది ఫోన్లు మంచిది వస్తే చేద్దాం లేండి అని, అంతేగాని ఎప్పుడు స్ట్రాంగ్గా అనిపించలేదు సార్. నిర్మాతగా కంఫర్ట్ అనిపించిందా మీకు, డైరెక్టర్గా కంఫర్ట్ అనిపించిందండి? నిర్మాతే కంఫర్ట్ అండి. అంటే మంచి కంటెంట్ పెంచుకుంటే ఎనీ డే సేఫ్. అది అంటే కంటెంట్ ఇప్పుడు డిజిటల్గా డబ్బులు వస్తున్నాయి కొద్దిగా సినిమాకి. ఏ సినిమా కూడా 60-70% మినిమం గ్యారంటీ ఉంటుంది మనం పెట్టిన దాంట్లో. మీరు 5 కోట్ల సినిమా తీస్తే దానికి డిజిటల్ మార్కెట్ 3 crores 3.5 crores ఉంటుంది. అంటే శాటిలైట్ కావచ్చు, ఓటీటీ కావచ్చు, ఆడియో రైట్స్ కావచ్చు, హిందీ డబ్బింగ్ కావచ్చు. జాగ్రత్తగా ఆ టేస్ట్ ప్రకారంగా తీస్తే కొద్దిగా థియేటర్ మీద డిపెండెన్స్ ఉంటుంది. థియేటర్లో ఆ మాత్రం రాలేదంటే జనాలకు ఎక్కే సినిమా తీయలేదని అర్థం. కానీ కొంతబట్టి సేఫ్ అవుతుంది. ఎక్స్పెరిమెంట్ యాజ్ ప్రొడ్యూసర్ చేయొచ్చు టేస్ట్ఫుల్గా తీస్తే. మరి డైరెక్టర్గా ఆలోచన ఎప్పుడు వచ్చింది అసలు, చేయగలన నమ్మకం? కానీ వచ్చిందండి. అంటే నేను ఒక సినిమా ఒక స్క్రిప్ట్ విన్నాను. ఈ స్క్రిప్ట్ నాకు చాలా బాగా అనిపించింది, మంచి కామిక్ ఇది ఉంది, ఇది ఎవరైనా డైరెక్ట్ చేస్తారా, బయట ఇద్దాము కొనే స్క్రిప్ట్ అనుకున్నా. లైన్ ఇచ్చిన అతను అంజీబాబు అని నా ఫ్రెండే, మన జర్నలిస్ట్ అంజీబాబు. ఓకే, మంచి కథ ఇచ్చాడు నాకు, బాగుంటుంది. ఇది చేద్దాం అనుకున్నప్పుడు సరే ఎవరు చేస్తారంటే ఎవరు సార్ మీరే చేయొచ్చు కదా, ఎందుకంటే మీరు వచ్చిన ప్రతి వాళ్ళు మీరు నేరేట్ చేస్తున్నారు కదా, మీరు నేరేట్ చేయడంలో ఏం బుక్ లేకుండా మీరు 1.5 hours కథ చెప్తున్నారు ఇంటర్వెల్తో అన్నీ కూడా,
మీరు ఎందుకు చేయకూడదు అన్నారు. సరే చేయొచ్చేమో అని ఎక్స్పెరిమెంట్ చేస్తూ చేశాను సార్. ఆ సినిమా పర్లేదు, నాకు బ్లాక్ బస్టర్ హిట్ ఏం కాదు, యావరేజ్గా చేసింది, బట్ ఫైనాన్షియల్గా డబ్బులు వచ్చాయి, కొనుక్కున్నారు, పర్వాలేదండి. ఓకే. నాన్నగారు ఇంకేమైనా రాశారంటే గౌతమ్ బుద్ధుడు కాకుండా ఇంకేమైనా రాసిన ఏమైనా ఉన్నాయి? ఆయన కటయోగం రాశారు, కటయోగం గురించి రాశారు. అండ్ హిందూ వివాహ వ్యవస్థ గురించి రాశారు. అది చాలా నాకు బాగా నచ్చింది. అది వివాహ వ్యవస్థని ఎంత ఇంపార్టెంట్, ఎంత బాగున్నాయి అప్పటికి ఇప్పటికి. దాన్ని సినిమాటిక్గా మలుచుకుని ఏమైనా ఇప్పుడు జనరేషన్ చెప్తే బాగుంటుంది కదా. అంటే అది మనం ప్రీచీగా ఉంటుందేమోనని అనిపించింది నాకు. అందుకని మనం బుక్లో రాసి చెప్తే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చదువుకోవచ్చు. ఓకే. ఈ నాన్నగారు సినిమా కథల పరంగా ఏమీ రాయలేదు. ఆయన మహర్షుల చరిత్ర రాశారు. అది చాలా బాగుంటుంది. ప్రతి మహర్షి గురించి రాశారు. 4 వాల్యూమ్స్ రాశారు. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎవరైనా మామూలుగా మీరు మన పురాణాలు మహర్షులు అవన్నీ మర్చిపోండి, ఒక కథగా చదవండి. చందమామ కథలు ఎలా చదివామో అలా చదవండి. ఓకే. ఎంత బాగుంటుందో, చక్కగా అర్థమయ్యేలా సింపుల్గా ఉంటుంది. ప్రతి మహర్షి, భృగు మహర్షి విశ్వామిత్రుడి గురించి, వశిష్ఠ మహర్షి గురించి, గౌతమ మహర్షి గురించి, ప్రతి వాళ్ళ గురించి ఉంటుంది. దాని పేరు మహర్షుల చరిత్ర. వాల్యూమ్ 1, 2, 3 అలా ఉన్నాయి. సో అది చాలా పాపులర్ అండి. అందులో నా ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క మహర్షిది ఒక కథగా ఎందుకు తీయకూడదు సినిమా. అది ఇప్పుడు ఆడియన్స్కి ఎవరికి కూడా, నేను కూడా అనుకునేవాడిని, వేదవ్యాసుడి మీద ఇక్రాల వేదవ్యాస గారు ఒక బుక్ రాశారు. అవును. వ్యాసుడి గురించి అసలు ఇప్పుడు వ్యాసుడి పేరు చెప్పగానే మహాభారతం గుర్తొస్తుంది, భాగవతం గుర్తొస్తుంది, అన్నీ గుర్తొస్తాయి, అష్టాదశ పురాణాలు గుర్తొస్తాయి. కానీ వ్యాసుడి గురించి రాసినవాడు తీసేవాడు ఎవరు లేరు, ఇలా అనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే సినిమాకి కావాల్సింది ఒక అందంగా ఒక 2 hours కూర్చోబెట్టగలగడం, అందులో చిన్న ఎమోషన్ ఉండడం, అది వాళ్ళు కోరుకుంటారు. మంచి కంక్లూజన్ ఉంది, క్లైమాక్స్. ఇవన్నీ వీళ్ళందరి దాంట్లో ఉన్నాయండి. అందులో చిన్న నీతి ఉంది, అన్ని విధాలుగా బాగున్నాయి. సినిమాకి కావాల్సిన స్ట్రక్చర్ 80% ఆఫ్ దట్ స్టోరీస్లో ఉంటుంది. సో తీస్తే బాగానే చూస్తారు. ఎవరు కూడా ఆడియన్స్ అనేవాడు నేను ఇలా ఉంటేనే వస్తాను, 2 ఫైట్లు ఉంటే వస్తాను అని రాడండి వాడు. అంటే ఆడియన్స్కి ఏం తెలియదు. వాడు సింపుల్గా అందమైన సినిమా ఉంటే ఎంకరేజ్ చేయడానికి ఉన్నారు. వాడు 100 రూపాయలు పెడితే మనం దాంట్లో 70 రూపాయలని వాల్యూ ఇవ్వాలి ఎంటర్టైన్మెంట్, లేకపోతే డిసప్పాయింట్ అయ్యి రారు. అవును. సో అందుకని ఏంటంటే ఇది చూస్తారేమో, రామదాస్ సినిమాని చూడలేదా వీళ్ళు, అన్నమయ్య చూడలేదా, వాళ్ళకి అటువంటివి లేవండి పాపం. వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేయడానికి ఉన్నారు. నిర్మాతగా చిన్న సినిమాలకు ఎందుకు పరిమితమయ్యారు, పెద్ద సినిమాలు ఎందుకు చేయట్లేదు? పెద్ద సినిమాలో రిస్క్ ఉందండి, 100% ఉంది. మీరు బడ్జెట్ తగ్గట్టు నిలబడాలి. ఇంకొకటి డేట్స్ ఆఫ్ ఎనీ బిగ్ సీనియర్ హీరో డేట్స్ లేవండి. కారణం ఏంటంటే ఉన్న హీరోలు 10 మంది ఉన్నారు, పెద్ద హీరోలు. అక్కడ బ్యానర్స్ తీయడానికి రెడీగా ఉన్నవాళ్ళు 50 మంది 30 మంది ఉన్నారు. ఒక్కొక్క హీరోకి 3 4 నిర్మాతలు అడ్వాన్స్లు ఇచ్చున్నారు. ఒక విధంగా అది గుడ్ ట్రెండే. అంటే నా ఉద్దేశం ఇండస్ట్రీ అంత ఫ్లరిషింగ్ అవ్వబట్టే వాళ్ళ మీద అన్ని సినిమాలు చేస్తున్నారు. పైగా ఒక హీరో ఎక్కువ టైం తీసుకుంటున్నాడు షూటింగ్కి. అంటే ఎందుకంటే అంత కేర్, అంత టైం పడుతుంది. ఒకప్పట్లో సంవత్సరానికి ఇప్పుడు రామారావు గారు 10 సినిమాలు 8 సినిమాలు చేసేవారు. ఇప్పుడు 1.5 years ఒక సినిమా వస్తే చాలా తొందరగా వచ్చినట్టు. కరెక్ట్. ఒక్కొక్క హీరోలు అయితే 2-3 years పడుతుంది ఒక్కొక్క సినిమా. ఈ రేసులో డేట్స్ దొరకట్లేదు. నాకు ఇవాళ పెద్ద హీరో ఇస్తే వెంటనే అనౌన్స్ చేస్తా, రెడీ నేను. ఓకే. ఇప్పుడు ఎవరైనా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎవరిచ్చినా, ఏ పెద్ద హీరో ఇచ్చినా, ఓకే, పవన్ గారు ఇచ్చినా, లేకపోతే మనకి ఎవరిచ్చినా రెడీ డేట్స్. మీ అబ్బాయి హీరోగా చేయాలనుకోవడం వెనకాల కూడా ఇట్లా పెద్ద హీరోలు దొరకట్లేదు కదా, మన ఇంట్లోనే ఒక హీరోని పెట్టుకుందామనా, లేకపోతే వేరే? అలా కూడా లేదండి. అలా అనుకుని కూడా మనం గ్యారంటీగా సక్సెస్ చెప్పలేము ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఈ టైంలో మనం అంటే తనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, నిలబడితే ఫైన్. తన ఇంట్రెస్ట్ ఏంటి, సరే నేను ఒకవేళ విత్స్టాండ్ అయ్యి నిలబడితే చిన్న సినిమాలకి ప్రాధాన్యత ఇద్దాం. ఎవరైనా చిన్న సినిమాతో ఎవరు వచ్చి నాకు 3-4 కోట్ల చిన్న సినిమా 2-3 కోట్లు తీయాలంటే హీరో అవైలబుల్ ఉన్నాడంటే ఉన్నాడు. ఎందుకంటే మనకి డబ్బు ఒకటే, దానికోసం రాలేదు మనం. డబ్బు సెకండరీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి. రాబోయే 10 ఏళ్లలో ఒక 6-7 సినిమాలు మంచివి చేసినా చాలా డాడీ అంటాడు మా అబ్బాయి. అంతేగాని ఏదొచ్చిన స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయడు. ఇంతకుముందు చేసినటువంటి స్క్రిప్ట్ రిపీట్ అయితే మళ్ళీ వద్దులే అనుకుంటాడు. ఏదో కొత్తదనం ఉండాలి అని కోరుకునే వ్యక్తిలో ఒకడు. ఇప్పుడు సినిమాలు తీయడం అంటే నిర్మాతగా చేతులు కాలటం అని చాలామంది చెప్తూ ఉంటారు. మీకు మరి 2007 నుంచి చేసిన దీంట్లో చేతులు కాలాయా, లేకపోతే మీరు సేఫ్ జోన్? అది మిక్స్డ్ అండి, మిక్స్డ్ సార్. 100% సేఫ్ అని చెప్పను. కొన్ని సినిమాలకు బాగా పోయాయి సార్. 2011లో సినిమా తీశాను, దానికి డబ్బులు బాగానే పోయాయి. మళ్ళీ కొన్ని డిస్ట్రిబ్యూట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ హృదయకాలం అనే సినిమా చేశాను సంపూర్ణేష్ బాబుది, అది బాగా డబ్బులు వచ్చాయి. కొన్ని వచ్చాయండి, పెళ్లి చూపులు బాగానే వచ్చాయి. అండ్ మెంటల్ మదిలో బాగా డబ్బులు వచ్చాయి. సో ఇవన్నీ కూడా అండి యావరేజ్గా అటు ఇటు అవుతుంటాయి. ఈ ఇండస్ట్రీ ఏంటంటే లాంగ్ టర్మ్ చూసుకోవాలి, కానీ ఒక్కటి చూసుకోకూడదు. నేను ఇవాళ నుంచి 5 సినిమాలు తీస్తాను 5 ఏళ్లలో, ఒక 3-4 ఆడకపోయినా ఒకటి గట్టిగా ఆడినా చాలు. అవును.
సో దానికి కొంత ప్లానింగ్ అవసరం అండి. అంటే కొంత సేఫ్ డిజిటల్గా అవ్వాలి, కొంత బిజినెస్ ముందు చేసుకోగలగాలి, మన క్రెడిబిలిటీ కాపాడుకోవాలి. ఇవన్నీ మిక్స్డ్ బ్యాగ్ ఇది. సేఫ్ అనిపిస్తుందా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్కి అసలు? అంటే ఇప్పుడు బడ్జెట్ కంట్రోల్ అవ్వకపోతే సేఫ్ కాదండి. ఓకే. బడ్జెట్ ఇప్పుడు ఎందుకంటే పెద్ద 40 కోట్లది 50 అవ్వడం బిగ్ రిస్క్. బట్ 3 కోట్ల సినిమా 3.25 అవ్వడం బిగ్ రిస్క్ కాదు. సో ఇక్కడ రిస్క్ సడన్గా పెరిగే జంప్ ఇక్కడ బేరబుల్, అక్కడ అన్బేరబుల్. కొన్ని సినిమాలు మీకు ఏది బెటర్ అనిపించింది అంటే గ్రానైట్ బిజినెస్లో చక్కగా బాగుంది అనిపించిందా, ఇదే అనిపించిందా? అది ఎన్నీడే బెటర్ అండి. అంటే ప్రతి బిజినెస్కి ఛాలెంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఓ కంటైనర్ పంపినప్పుడు ఈ ఎడ్జెస్ చిన్నగా ఇట్లా టిప్ ఆఫ్ అయిందని 30% కట్ చేశాడు. నా ప్రాఫిటే 8% అందులో. 30 కట్ చేస్తే -22% నాకు. ఓకే. అది వెనక్కి తీసుకుపోమన్నాడు. అవును. వెనక్కి తేవాలంటే $7,000 కంటైనర్ ఫీ ఉంది. సో అక్కడే ఉన్నది ముక్కలు చేసి అమ్మేశాం. అవుతుంది అప్పుడప్పుడు, ఎవ్రీ టైం అవ్వదు. ఒక 2-3 కంటైనర్ ప్రాఫిట్ అందులో పోతుంది. మళ్ళీ ఈ ప్రపంచంలో సార్ వితౌట్ స్ట్రెస్, వితౌట్ రిస్క్ ఏది లేదండి. ఏది లేదు, ఏది లేదండి. అంటే ఇది జోదం అని చెప్తారుగా పూర్తిగా సినిమా అనేది. అంటే జోదం అంటే మన విజన్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ చేస్తూ పోవడమే ఇంపార్టెంట్ అనుకుంటే ఒకటే. నేను సడన్గా మధ్యలో బ్రేక్లు వేస్తాను, 2 ఏళ్ళు నేను చేయనండి. ఇంట్రాస్పెక్షన్ పీరియడ్ అది. ఈ టైంలో ఏం చేద్దాం, చుట్టూ ట్రెండ్ ఏమిటి, గత 1 ఇయర్గా వచ్చిన సినిమాల్లో ఏవి ఆడాయి, ఆడితే ఎందుకు ఆడాయి, ఏదైనా ఆడకపోతే ఎందుకు ఆడలేదు, ఎందుకు ఆడలేదు, ఒక మాట దీని గురించి వెనక్కి తిరిగి చూసుకుందాం అనే ఇది. అలాగే ఇంతమంది సీనియర్ ప్రొడ్యూసర్లు ఉన్నారండి, చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. సంబడి లైక్ దిల్ రాజు వీళ్ళంతా. ఇప్పుడు దిల్ రాజు గారి విజన్ బాగుంటుంది. ఆయన ఏంటంటే ఒక ప్లానింగ్ ఉంటుంది. పెద్దది చేసినా ఆయనకి డబ్బులు పోతున్నాయండి. ఆయన అప్పుడప్పుడు చెప్తారు నాకు దీంట్లో పోయాయి అన్నారు ఆయన. బట్ నాకు డిస్ట్రిబ్యూషన్ ఉండబట్టే మళ్ళీ నేను ప్రొడక్షన్ చేయబట్టే సర్వైవ్ అయ్యాను. ఓకే. ఇమ్మీడియట్గా ప్రొడక్షన్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా అమ్ముకోగలిగితే ఆ లాస్ ఇందులో రికవర్ అవుతుంది. ఆయన విత్ స్టాండ్ అవ్వడానికి కారణం కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ వాల్యూమ్ సినిమాసే. ఓ 2 చేస్తే రిస్క్ ఒక దాంట్లో ఉన్నది భరించదు. మళ్ళీ డైరెక్షన్ చేద్దామని ఆలోచన ఏమైనా ఉందండి మీకు? ఉందండి, చేస్తాను ఒక సినిమా చేసే ఆలోచన అయితే ఉంది. మరి బాబు కెరీర్ని ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ఉందండి. తనకు బయట వాళ్ళు వస్తున్నారు సినిమాలు. తను ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ తనకు వస్తున్నాయి. ఇప్పుడు 3 సినిమాలు కమిట్ అయ్యాడు. ఇప్పుడు భూతద్ద నడుస్తుంది ఇంకాను. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీది ఒక సినిమా తను శర్వానంద్ ఇద్దరు చేశారు, అదొకటి వస్తుంది. ఇంకొకటి 2 సినిమాలు ఇప్పుడు ఈ మంత్ ఎండ్లో ఒకటి సెట్స్కి ఎడుతుంది కొత్త సినిమా, మే ఎండ్లో ఇంకొకటి. ఇవి 2 ఉన్నాయి. ఇంకా వింటున్నాడు. మధ్యలో నాదొక ప్రొడక్షన్ ఉంది. తను ఫ్రీ అయితే తనతో చేస్తాను, అది లేకపోయినా ఇంకొక హీరోతో చేయాలి. అలాగో అంటే పాన్ ఇండియా వైపు వెళ్ళే ఆలోచన ఏమన్నా లేదండి, ఇమ్మీడియట్గా లేదు. ఎందుకంటే ఈ మధ్య హనుమాన్ లాంటి సినిమా కోట్లు కొల్లగొట్టింది. అంటే అది పాన్ ఇండియానా కాదా అన్నది సినిమా డిసైడ్ చేస్తుంది, మనం చేయడానికి లేదు. స్క్రిప్ట్ డిసైడ్ చేస్తుంది. ఓకే. స్క్రిప్ట్, సినిమా సైజు. ఇప్పుడు ఆల్ ఇండియా చేశారనుకోండి మీరు, ఇక్కడ ₹1 పబ్లిసిటీ సరిపోతుందండి. హిందీ సినిమాకి 10 కోట్ల పబ్లిసిటీ. ఎందుకంటే అంత స్పాన్, అంత కంట్రీ వైడ్ మీరు నెట్వర్క్ అంతా చూపించాలి కదా. సో కాస్ట్ పెరిగిపోతుంది. సో దానికి అంత సేలబుల్ స్టార్స్ ఉండాలి, లేదా కంటెంట్ అంత స్ట్రాంగ్ ఉండాలి. హనుమాన్ ఒక గ్రేట్ ఎగ్జాంపుల్, ప్యూర్ కంటెంట్. అండ్ కార్తికేయ 2 అది కూడా ప్యూర్ కంటెంట్. ఇవన్నీ డివినిటీతో కనెక్టెడ్ సబ్జెక్ట్స్. పీపుల్ ఆర్ లైకింగ్. వీళ్ళు ఎన్ని రోజులు ఇలా ఉంటారు, వీళ్ళ టేస్ట్ ఎప్పుడు మారుతుంది మనకు తెలియదు, కానీ కేర్ఫుల్గా ప్లాన్ చేసి ప్రతి సినిమా చూస్తారండి మీరు? అన్నీ చూస్తానండి నేను. అంటే రీజనబుల్లీ కొంత నోన్ సినిమా కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే గ్యారంటీగా చూస్తాను. మనం ఈ ట్రేడ్లో ఉన్నప్పుడు అది చూడాలి కదా. ఇది ఎందుకు ఆడింది, ఎందుకు పోయిందో తెలుసుకోవాలి. ఎవ్రీ ఫ్రైడే గ్యారంటీగా ఐమాక్స్లో సినిమా చూస్తాను. నాకు ఇష్టం అది. మార్నింగ్ 8 o'clock చూడాలి. కొన్ని కనిపిస్తుంటారు నాకు, వైవి చౌదరి గారు ఒకళ్ళు, మీరు ఒకళ్ళు. అవును, కనిపిస్తుంటారు. నేను చౌదరి గారు అందరూ వస్తాం. చూసి అంటే బయట చర్చించుకుంటాం, ఇక్కడ ఏమిటి ఎలా ఉందని. నాకేంటంటే ఎవరో ఒకళ్ళు రివ్యూ రాస్తారు, అది నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకముందే నేనేమనుకున్నది అక్కడ చెప్తా, మనసులో అనుకుంటా ఓకే ఇది నాది. వాళ్ళ ఫీడ్బ్యాక్ సేమ్ ఉందంటే ఎవరికి అంచనా లేని సినిమాలు ఏమో హిట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నిన్న సినిమాలు వస్తే ప్రేమల గురించి మాట్లాడుతున్నారు అందరూ. ప్రేమల సినిమా అవును కంపేర్ చేసుకుని అయితే చూడొచ్చు అంటున్నారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ అక్కడ తమిళ్లో హిట్ అయింది. అదే దాన్ని ఇక్కడ అదే సేమ్ మలయాళం అనుకుంటా కదా. మలయాళం తమిళ్లో కూడా చేశారు, బట్ మలయాళం ఒరిజినల్. అవును. గామి చూసారా మీరు? గామి చూడలేదు. నిన్న నేను వరంగల్లో ఉన్నా శివరాత్రికి. ఓకే. శివరాత్రికి నాన్నగారి ఆశ్రమంలో అక్కడే ఉంటాం. చౌదరి గారు కనబడ్డారు కానీ మీరు కనబడలేదు. నేను నిన్న రాత్రి లేట్ నైట్ వచ్చాను వరంగల్ నుంచి. ఓకే. సార్ మీ పేరు, పూర్తి పేరు ఏంటి? రాజ్ కందుకూరి అంటూ ఉంటారు. అవునండి, నా పేరు రాజశేఖర్. యాక్చువల్లీ కందుకూరి రాజశేఖర్, బట్ మొదటి నుంచి రాజ్ అని పిలవడం, సో కందుకూరి అయిపోయింది. మరి బాబు పేరు శివ కందుకూరి అని పెట్టారు. శివ కందుకూరి యాక్చువల్లీ నాన్నగారి పేరండి.
నాన్నగారి పేరు యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాం, శివానంద కందుకూరి శివానందమూర్తి. యాజ్ ఇట్ ఈజ్గా నాన్నగారి పేరు ఏముందో అదే పెట్టాం. నాన్నగారిని వెళ్ళి పేరు పెడదాం అనుకుంటున్నాం, ఇలా మీ పేరు పెడదాం అనుకుంటున్నాం అంటే, అవునా అలా పెడతావా అన్నారు. నాకు అనిపిస్తోంది, కానీ మీరు అప్రూవల్ ఇస్తే బాగుంటుంది, పెట్టుకోమన్నారు ముందే. చాలా బాగుంటుంది, పెట్టుకోమన్నారు. మీరు లవ్ మ్యారేజ్ అండి, అరేంజ్డా? మాది అరేంజ్డ్ అండి, అరేంజ్డ్. అంటే నాన్నగారు మొదట అన్ని నాన్నగారు అన్నీ చూశారు. ఆయన ఏది కూడానండి చాలా జాగ్రత్తగా చెప్తారు. ఇలాగా ఇది చెయ్యి అని ఎప్పుడు లైఫ్లో దేనికి అనలేదు. ఇలా వచ్చింది ఓ సంబంధం, వీళ్ళు సో అండ్ సో. నేను జనరల్గా పైన హారోస్కోప్స్ చూస్తాను, బాగుంది, దట్స్ ఫైన్. నీకు అదర్వైజ్ అన్నీ నచ్చాయా, దే కమ్ ఫ్రమ్ గుడ్ ఫ్యామిలీ, నాకు ఇంతకన్నా ఇంకేం వద్దు, వాళ్ళ నుంచి నాకు రూపాయి వద్దు, నా ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. మంచి అమ్మాయి మన ఇంటికి ఇస్తే మన ఇంటికి ఇంకొక కూతురు మన ఇంటికి డాక్టర్ వచ్చినట్టు అని అనేవారు ఆయన. సో చూసి బాగుందంటే, నాన్నగారు మీరు అప్రూవల్ ఇస్తే ఇంకేంటాను, తనతో మాట్లాడాను, గుడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుందని అయిపోయింది సార్, అంతే. నాన్నగారికి ఎప్పుడైనా కోపం రావడం చూసారా మీరు? నాన్నగారికి ఒక్కసారి నేను చూశానండి. ఇది నాన్నగారికి ఏంటంటే ఎక్కడైనా జీవహింస ఉంటే కోపం వచ్చేది. అది ఒక్కటి నాకు చాలా 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 గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఒకసారి మేము కాశీలో పెడుతుంటే, కాశీలో ఈ గుర్రపు జట్కాలు ఉంటాయి తెలుసు కదా, ఆ జట్కా బండివాడు ఆ గుర్రాన్ని కొడుతున్నాడు. నాన్నగారు చాలా సీరియస్గా కోపడ్డారు. దిగమన్నారు. ఫస్ట్ పక్క తీసుకెళ్ళి, నీ మీద ఇదే బరువు పెట్టి నీకు ఒంట్లో బాగాలేనప్పుడు కొడితే నీకు ఎలా ఉంటుందో తెలుసా, చేయకి, ఇంకెప్పుడు చేయకిలా, చాలా తప్పు, చాలా చాలా కోపంగా రియాక్ట్ అవ్వడం నేను చూశాను ఆయన. ఆయన ఇంకా దేనికి రాదు ఆయనకి ఎవరైనా రావడం లేట్ అయినా, ఏమైనా చెప్పడం లేట్ అయినా ఉందో, సహనం చాలా ఎక్కువ అండి. మీకు ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను నాన్నగారిది. నాన్నగారు ఇంకా చివరి రోజుల్లో ఆయనకి ఇంటేక్ లేదు, ఒక 20 days ఫుడ్ లోపలికి వెళ్ళలే, లాస్ట్ 15 days. ఎందుకంటే ఇక్కడ థ్రోట్లో ఇన్ఫెక్షన్లా వచ్చింది. అప్పటికి 86 years. కానీ ఆయన చూడడానికి 100 మంది వచ్చేవారు. ఆయన అనేవారు, ఇంతమంది వస్తున్నారంటే ఎవరిని ఆపద్దు, ఒక అరగంట సేపు అలౌ చేయండి, మళ్ళీ కాసేపు పంపించండి అనేవారు. అది కూడా ఎక్స్ప్రెషన్ చేతితోటి చెప్పేవారు. సో ఆయన అలా ఉన్న పరిస్థితుల్లో చూస్తే వాళ్ళకి ఇది ఫీల్ అవుతారని చెప్పి అన్ని కప్పమనేవారు. సింక్ అయిపోయారు కదా మనిషి, అయిపోయినప్పుడు రుద్రాక్ష ఇలా పెట్టుకుని జస్ట్ ఇలా అనేవారు అంతే. వాళ్ళని నన్ను బ్యాడ్ షేప్లో చూస్తే వాళ్ళు ఫీల్ అవుతారు కదా అని, అంత కన్సర్న్ అబౌట్ అదర్ పర్సన్. కుంభమేళకి వెళ్తూ ఉండేవాళ్ళు ఎప్పుడన్నా? కుంభ వెళ్ళారండి, వెళ్ళారు. నాన్నగారు పిలిగ్రిమేజ్ బాగానే చేశారండి, అన్ని చోట్ల కంట్రీ మొత్తం తిరిగారు. ఇండోనేషియా వెళ్ళొచ్చారు, అక్కడ టెంపుల్స్ అవి చూశారు, ఇండియన్ కల్చర్ ఎంత ఉందో చూశారు. యుఎస్లో ఎక్స్టెన్సివ్లీ ట్రావెల్ చేశారు. ఆయనకి ఎక్కడైనా హిస్టరీ ఇష్టం, ప్రపంచంలో చరిత్ర తెలుసుకోవడం, అటువంటి దాని గురించి. ఇప్పుడు మరి ఆశ్రమాల యాక్టివిటీస్ ఇవి ఎట్లా జరుగుతున్నాయండి? ఎవ్రీ ఇయర్ ఒక ఇద్దరు సంఘంలో, సొసైటీలో ఉన్న మంచి వ్యక్తుల్ని, సొసైటీకి ఎవరైతే సర్వీస్ చేశారో, సర్వీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏదైనా కావచ్చు, ఒక మెడికల్ ఫీల్డ్లో సర్వీస్ ఉండొచ్చు, రీసెర్చ్లో ఉండొచ్చు, ఒక స్కూల్ టీచర్ ఎంతోమందికి సేవ చేసి ఉండొచ్చు, వాళ్ళని పిలిచి, అక్కడున్న ఒక 1000-1500 పీపుల్ని, గెస్ట్ని పిలిచి, మాకు ఒక ట్రస్ట్ ఉంది, సనాతన ధర్మ ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్లో వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి ట్రస్ట్ తరఫున వీళ్ళకి ఫెలిసిటేట్ చేస్తాం ఇద్దరికి. దాన్ని శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు అంటాం నాన్నగారి పేరుతోటి. ఇంకొకటి మా మదర్ పేరుతోటి గంగాదేవి ఎమినెంట్ సిటిజన్ అవార్డు అని. ఈ 2 అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ నాన్నగారు బర్త్డే నాడు ఇస్తాం, December 21st. ఆ ట్రస్ట్ 2019 దాకా మా అన్నయ్య చూసేవాడు, నేను మెంబర్గా ఉండేవాడిని. అయితే బయట కొందరు మెంబర్స్ కూడా ఉన్నారు ఇందులో, అంటే కొందరు IAS సీనియర్ బ్యూరోక్రాట్స్ లైక్ LV సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళు కూడా ఉన్నారు అందులో, JSP ప్రసాద్ గారు, అలాగే కొందరు జడ్జెస్, అందరు సొసైటీలో ఉన్న మంచి స్థానంలో ఉన్న వీళ్ళందరినీ, ఎందుకంటే మానిటర్ చేయాలి వీళ్ళందరినీ, మెంబర్స్గా పెట్టుకున్నాం ట్రస్టీస్గా. అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత నేను దానికి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నాను. సో నాన్నగారు చెప్పినటువంటి బాధ్యతగా అదొక రెస్పాన్సిబిలిటీ తీసుకుని మేము చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే వాళ్ళని పిలుచుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్ పరాశరన్ గారికి ఫెలిసిటేట్ చేసాం లాస్ట్ ఇయర్. అంతకుముందు మన నోరి దత్తాత్రేయుడు గారు, టాప్ ఆంకాలజిస్ట్, ఆయన యుఎస్లో ఉంటారు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళని పిలిచి, వీళ్ళు ఎంత సేవ చేశారు, ఎటువంటి రీసెర్చ్ చేశారు, వీళ్ళ వల్ల సమాజంకి ఎంత, సొసైటీకి ఎంత హెల్ప్ జరిగింది అని, వీళ్ళు గొప్పవాళ్ళు. ఇలాంటి వాళ్ళు అవార్డు ఇవ్వడం వల్ల మన ట్రస్ట్ వాల్యూ పెరుగుతుందని వీ స్ట్రాంగ్లీ బిలీవ్. ఇచ్చి నాన్నగారు అనేవారు, వీళ్ళు గుర్తించండి అని. సో అది చేస్తాం ఎవ్రీ ఇయర్. విదేశాల్లో కూడా ఉన్నారు నాన్నగారు శిష్యులు, విదేశాల్లో ఉన్నారండి చాలామంది. యూరోప్లో ఉన్నారు, యూకేలో ఉన్నారు, యూఎస్లో అయితే చాలామంది ఉన్నారు, ఎవ్రీవేర్ ఉన్నారండి. ఆయనకి అక్రాస్ ఆల్ రిలీజియన్స్ ఉన్నారు ఆయన శిష్యులు. ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు కూడా మీరు శివుడికి అభిషేకం చేయండి, విష్ణుమూర్తికి చేయండి, అది కాదు. ఆయన ఫిలాసఫీ ఈజ్ డిఫరెంట్.
బీ ఏ గుడ్ హ్యూమన్ ఫస్ట్ అది చెప్పేవారు. అందరూ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ నాన్నగారి కుటుంబం, అది లార్జ్ కుటుంబం లాగా. మీకు రాజకీయాల ఆలోచన మీకు లేదండి అసలు? రాజకీయాలకు వచ్చి ఇప్పుడు లేదండి, ఇప్పుడు ఆ థాట్ రాలేదు. ఎందుకంటే దాంట్లోకి రావాలంటే చాలా డబ్బు ఒకటి కావాలి. నేను ఎవరో నన్ను పిలిచి సీట్ ఇచ్చినా నేను ఖర్చు పెట్టుకోవాలి. నాకు అంత కెపాసిటీ నాకు లేదు. పైగా నాకు అది లేదండి, దాంట్లోకి కావాల్సిన ఆ మైండ్ సెట్ నాకు లేదేమో. అందుకని నేను అబ్జర్వ్ చేస్తుంటాను, మంచి వ్యక్తులు గెలవాలని కోరుకుంటానండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. నాకు పార్టీస్తో సంబంధం కాదు, వ్యక్తులు మంచి వాళ్ళై జెన్యున్గా నేను ఏదో సర్వీస్ చేయాలని ముందుకు వస్తే వాళ్ళని గెలిపిద్దాం. సో దట్ మన ఫ్యూచర్, మన పిల్లల ఫ్యూచర్ బాగుండేలాగా, అంతేనండి. ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మేబీ సార్ నాకు ఎలా ఉంటుందంటే, ఇన్ కేస్ ఇప్పుడు శివ ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు, మా అబ్బాయి, మా డాటర్ ఇంకా చదువుకుంటుంది. మేబీ కమింగ్ 3-4 ఇయర్స్లో కనుక వీళ్ళిద్దరిని సెటిల్ చేసేస్తే ఐ వాంట్ టు గో ఆఫ్ అండి ఫర్ ఎవర్ దీంట్లోంచి. అంటే ఇదే ఈ కాంక్రీట్ జంగిల్లో ఉండిపోయి ఏదో ఈ కమర్షియల్ యాక్టివిటీ చేస్తూ ఉండాలని కాదు. షూర్గా నేను కమింగ్ 2-3 ఇయర్స్ 3-4 ఇయర్స్లోనే ఏదైనా కొంచెం అవే వెళ్ళిపోయి ఐ వాంట్ టు, అంటే ఈ రిమైనింగ్ పీరియడ్ ఒక పీస్ఫుల్ ఏరియాలో ఉండాలని. అదే అంటే మీ నాన్నగారు లాగానే ఒక, అంటే నేను అది ఆధ్యాత్మికం అని చెప్పను, కానీ ఒక క్లోజర్ టు నేచర్, ఒక వాటర్ బాడీ దగ్గర కానీ ఒక గ్రీనరీ ఉన్న చోటుకు వెళ్ళి పీస్ఫుల్గా చిన్న హట్ అయినా సరే దూరంగా వెళ్ళి ఉండాలని కోరిక. అది హోప్ఫుల్లీ అది ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటాను. నాకు వేరే ఏమి అంటే లగ్జరీస్ దానికి ఇంకే అవన్నీ చూసేసాను. గాడ్ ఈజ్ వెరీ కైండ్, అన్నీ చూశాను. వెరీ గ్రేట్ఫుల్ టు ది లార్డ్ అండి, అంతే, ఆ విషయంలో డౌటే లేదు. సో ఇప్పుడు నాకు దట్స్ ఫైన్. ఇప్పుడు ఈ యాక్టివిటీస్కి మీ మిస్సెస్ సహకారం ఎలా ఉంటుందండి? చాలా ఉంటుందండి, వెరీ సపోర్టివ్, వెరీ సపోర్టివ్. గ్రేట్లీ అక్నాలెడ్జ్ హర్ సపోర్ట్ హియర్ అండి. తను కూడా ఏంటంటే ఇదే బెంట్ ఆఫ్ మైండ్, చాలా సింపుల్. ఇది మనకున్నది ఏదైనా ఉంటే ఎవరు హెల్ప్కి వచ్చినా ఏదైనా చేద్దాం. కాన్స్టెంట్గా ఎవరు ఏదో ఒక రకం హెల్ప్ మనకి వస్తే అది గాడ్ సెంట్గా నా దగ్గరికి వచ్చింది అనుకుంటాను. మా స్టాఫ్ దగ్గరే కొంత చిన్న లిటిల్ ఫండ్ పెడతాను, అది ₹1,00,000 కావచ్చు, 50,000 కావచ్చు, ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు చిన్న 3,000 5,000 అండి, ఎవరో పాపం కష్టంలో ఉంటారు, అడగానే వాళ్ళు చెప్తాను, వాళ్ళు పంపిస్తూ ఉంటారు. దిస్ ఈజ్ లిటిల్ వీ కెన్ డూ. ఇది చెప్పేంత పెద్దది కాదు, చాలా చిన్నది. ఐ వాంట్ టు డూ మోర్ అండి. ఎట్లా నాన్నగారు చేశారు కాబట్టి అదే కంటిన్యూ చేసుకోవచ్చు, ఏముంది. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసి ఉంచారు ఆల్రెడీ. ట్రస్ట్ తరపున ఎలాగో చేస్తున్నాం. నాకు వండర్ఫుల్ టీం ఉన్నారండి దాంట్లో. అంటే సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, సీనియర్ జడ్జెస్ ఉన్నారు, ఎంతోమంది. అంటే మంచి ఒక సేవా దృక్పథంతో వచ్చి గురువుగారు ఆయన చెప్పారు మనం చేయాలని అనుకునే వాళ్ళు ఉన్నారు. అదే అట్లా ఉంటే ఇంకేముంది, అసలు ఏదైనా చేయొచ్చు. నాన్నగారికి చాలామంది ఉన్నారు కదా, వెంకయ్యనాయుడు గారు కూడా వస్తూ ఉంటారు అనేవాళ్ళు. వీళ్ళందరూ వస్తారు, వెంకయ్యనాయుడు, అద్వానీ గారు, అందరు. నాన్నగారి దగ్గర ఏంటంటే ఎప్పుడు నాన్నగారు ఎవరిని ఫేవర్ అడగలే, ఆయనకి ఏం వద్దు. వాళ్ళు ఆఫర్ చేసినా మీకు ఏం కావాలి, ఆయనకేం వద్దు. ఆయనకి డబ్బుతో పని లేదు, డబ్బు వద్దు. ఆయన ఉన్న ఆశ్రమం బాగుంది, ఆయన తినేది ఇంత చారన్నం తింటారనుకోండి, ఇంకేం కావాలి ఆయనకేం వద్దు. పిల్లల కోసం జీవితంలో ఎప్పుడూ అడగలు. ఆయన ఇష్టమైన ఫుడ్ ఏంటంటే నాన్నగారికి చాలా సింపుల్ ఫుడ్ అంటే ఆయన ఇంతే తింటారండి, చాలా కొంచెం. ఆయనకి చివరి దాకా బీపీ షుగర్ లేదండి. కెన్ యూ బిలీవ్? 86 ఇయర్స్ దాకా ఆయనకి బీపీ లేదు, షుగర్ లేదు. ఇన్ఫ్యాక్ట్ బీపీ తక్కువ ఉండేది నాన్నగారికి. ఎప్పుడు చూసినా 80 కూడా టచ్ అయ్యేది కాదు ఆయనది. లోయర్ సైడ్ ఓన్లీ 70-72 అట్లా ఉండేది, బీపీ తక్కువ ఉండేది. ఎన్ని గంటలు లేచేవాళ్ళు ఆయన? మార్నింగ్ 5:30 అండి. 5:30కి లేచి 5:30 లేచి ఒక 20 minutes యోగా చేస్తారు, 20 minutes to ½ hour యోగా చేస్తారు. కొద్దిగా యోగా టిప్స్ నేర్పించారు, ఇవి చేసుకోరా నీకు బాగుంటుంది, ఇలా ఇది చేస్తే ప్యాంక్రియాస్ బాగుంటుంది, ఇది చేస్తే ఐస్ బాగుంటాయి, దీనివల్ల లిమ్స్ బాగుంటాయి అన్నీ చెప్పేవారు. ఐసైట్ బాగుంటుంది, సింపుల్గా చెప్తారు. కారులో వెళ్తున్నప్పుడు నేనే తీసుకెళ్ళేవాడిని చాలాసార్లు. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఆయనతో వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటే. నిన్న వరంగల్లో ఒక ఇన్సిడెంట్ చెప్పానండి నేను. ఆ ఇన్సిడెంట్ నిన్న అనుకోకుండా వాళ్ళు ఏమైనా మాట్లాడమంటే మాట్లాడింది, అది కావాలి ఇక్కడ మీకు చెప్తాను. నిన్న ఒకసారి ఒక బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళాం కోటిలో. బుక్ ఎగ్జిబిషన్ అంటే బుక్ లాంచ్కి. నాన్నగారు దాని చీఫ్ గెస్ట్, బుక్ లాంచ్ చేశారు. బయటకు వస్తూ మేము తార్నాకలు ఉండేవాళ్ళం అప్పుడు, నాన్నగారు అక్కడ ఉండేవారు. అట్నుంచి వెళ్తుంటే కోటి నుంచి తార్నాక డైరెక్ట్ హిమాయత్ నగర్ నుంచి వెళ్ళిపోవచ్చు. నేను తిప్పుతుంటే ఒరే ఓ పని చేయరా, నెక్లెస్ రోడ్ నుంచి పోనీ అన్నారు. ఇది 2011-12 అండి, జూలై టైము, వానప్పుడే పడుతుంది. నెక్లెస్ రోడ్ ఎందుకన్నారు? ఆయన వెళ్తుంటే ఆయనతో మాట్లాడే ఛాన్స్ రావడం కష్టం ఎప్పుడు అలా ఉన్నప్పుడు. పెడుతుంటే ఎక్కడైనా మొక్కజొన్న పొత్తులుంటే కొను తిందామన్నారు. అబ్బా ఆయన అడగడం నేను కొనివ్వడం అదృష్టం అని వెతుకుతున్నా. రోడ్డు పక్కన ఇలా అందరూ చాలామంది అమ్ముతున్నారు. వానాకాలం రాగానే ట్యాంక్బండ్ సైడ్ అంతా ఉంటాయి కదా, ఒక 2 షాపులు దాటి 3 దాటి నువ్వు అక్కడ ఎందుకు ఆపలేదు అన్నారు. ఓకే, ఇంకా ఉన్నాయి ముందు ఉన్నాయంటే కొంచెం నాన్నగారు పార్కింగ్ ఉంచి ఆపుతాను, అక్కడ పెద్ద బండి ఉంది, గ్రీన్ కలర్లో ఉన్నాయి, చాలా లేతగా ఉన్నాయని చెప్తున్నా. అక్కడికే పోనీ అన్నారు. ఓకే, ఇంత పెద్దది ఉన్నా అటువంటి సరే అని మళ్ళీ వెనక్కి చుట్టూ తిరిగి
ఐమాక్స్ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్తే ఇక్కడ ఆపు అన్నారు. ఒక ముసలావిడండి 70 ఏళ్ళు ఉంటాయి. ఆవిడ దగ్గర 8, 9 ఉన్నాయి అంతే. మొక్కసొనపోతే 8, 9 ఉన్నాయి. ఇక్కడ ఆపి కొందాం అన్నారు. ఓకే నాకు అనిపించింది పెద్ద ఆవిడ పాపం అందుకని అంటారు. వెళ్తే నన్ను వెళ్ళరమ్మన్నారు కారు. నేను దిగి వెళ్ళి అమ్మ తీసుకుంటే మళ్ళీ నన్ను పిలిచారు. ఎన్ని ఉన్నాయి అక్కడ అంటే 8, 9 ఉన్నాయని. అవన్నీ తీసేసుకో అన్నారు. మొత్తం తీసుకోండి. నేను అన్నాను తీసుకుంటాను నాన్నగారు పాపం పెద్ద ఆవిడ. అయితే అన్నీ ముదురుగా ఉన్నాయి తీసుకుందాం, మీకు లేతది ఇంకోటి కొంటాం, నేను ఇదే తిని అని ఆయన కారు దిగి వచ్చి గొంతు కింద కూర్చొని ఆ విసిరికర్ర పెట్టి అవన్నీ విసిరి ఆవిడతోటి కాల్చి, నువ్వు ఎంత సంపాదిస్తావు రోజు ఎన్నింటికి ఇక్కడికి వస్తావు, నీకు ఎంతసేపు అవుతుంది ఇంటికి వెళ్ళేసరి పిల్లలు అన్నీ అడిగారు. అన్నీ అడిగి ఆవిడకి ఎంతమ్మా అన్నారు. 30 రూపాయలు ఇచ్చింది ఆవిడ. 9 అంటే నాన్నగారు 500 ఇచ్చారా అన్నారు. నేను 500 ఇస్తే ఎందుకు ఇస్తున్నావు అయ్యా 270 అవుతుంది అంతకన్నా అవ్వదు అని. గ్రేట్ అండి ఆవిడ. అదే తీసుకోలే. నాన్నగారు అవి తీసుకుని ఆ తాడులో కట్టించి కారుకి ఆయన పట్టుకుని వచ్చి ముదురుగా ఉన్న ఆయన ఒకటి తిని మిగతా ఇంటికి తెచ్చారు. వచ్చినప్పుడు అన్నారు దెర్ ఈజ్ ఎ రీజన్, ఎందుకుంటుందో మనం పాపం ఎంత కష్టపడుతుందిరా అన్నారు. ఆ వెనకున్న రీజన్ పర్పస్ నాకు తెలియదు, బట్ నన్ను చాలా టచ్ చేసిన ఇన్సిడెంట్ అది. సో దీన్ని బట్టి ఆయనకి ఎవరైనా ఆఫర్ చేస్తే ఆయనకి ఏం కావాలి ఏమొద్దు. ఆయనకి ఇష్టమైన ఆహారం ఏంటి అసలు ఆయనకి? సింపుల్ రైస్ తింటారని. మార్నింగ్ ఏమో మధ్యాహ్నం పూట 1 o'clock 2 o'clock తింటారండి. 1 o'clock దాకా ఎవరో వస్తుంటారు ఆయన కోసం. కొంచెం ఇంతే రైస్, అందులో ఇంత పప్పు తింటారు, లేకపోతే ఇంత పులుసు కానీ ఇంకది ఇంత కర్డ్ వేసుకుని ఇంతే, ఇంతకన్నా తినరు. అండ్ ఈవినింగ్ 8 o'clock 7:30 2 చపాతీలో 2 దోశలో ఇంత ఉప్మా అంతే. ఇంకా మధ్యాహ్నం ఇంకేం ఉండదు. ఒకసారి కాఫీ తాగుతారు 4 o'clockకి, ఉదయం ఒకసారి కాఫీ తాగుతారు, మధ్యాహ్నం ఇంకేం లేదు. ఇంతలో ఎవరైనా చిన్న చిన్న స్నాక్స్ పెడితే నోట్లో వేసుకుంటారు కానీ నాట్ ఫాండ్ ఆఫ్ ఇట్. అంటే ఫుడ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆయన అసలు, ఎప్పుడు ఇవ్వలేదు. ఆయనకి ఇది తినాలి, నేను ఏదో ఐస్ క్రీమ్ తినాలో లేకపోతే ఏది లేదు, డిజైర్ ఫర్ ఫుడ్ లేదు. ఆయన పేరుకి ముందు సద్గురు అనేది ఎప్పుడు వచ్చిందండి? వీళ్ళు పెట్టారని ఆయనకి. తర్వాత ఆయన ఒకసారి ఎవరు ఆయనకి సాడ్ గురు అని రాశారు. ఐఎమ్ నాట్ సాడ్ గురు అని చెప్పారు. అంటే SADG అని రాసి ఆయన జోక్ అనేవారు. గ్రేట్ అండి. మా సిస్టర్ పుట్టినప్పుడు, అంటే మా సిస్టర్కి డెలివరీ అయినప్పుడు, సారీ మా పెద్ద అక్కయ్యకి 40 years 45 years బ్యాక్ డాటర్ పుట్టింది. అప్పటికే వరంగల్లో నాన్నగారు చాలా ఫేమస్. ఓకే. ఆ అమ్మాయిని చూడడానికి, మా సిస్టర్ని వాళ్ళ డాటర్ని చూడడానికి చాలామంది వరంగల్లో హాస్పిటల్కి వచ్చి చూసి వెళ్ళేవారు. ఆ టైమింగ్స్ అయిపోయిన లోపలికి వెళ్ళేవారు. పెడితే అక్కడికి వెళ్ళిన టైంలో అందరూ మేము గురువుగారి తాలూకా అని చెప్పేవారు. గురువుగారు అంటే సరే ఆయన వాళ్ళు ఏమైనా వాళ్ళు పంపేవారు వీళ్ళు. ఒకరోజు నాన్నగారు ఆఫీస్ నుంచి ఆయన లేట్గా వచ్చారు. అక్కడ ఎంట్రన్స్లో ఉన్నవాడు ఆయన గుర్తుపట్టలేదు. సార్ టైమింగ్స్ అయిపోయి వెళ్ళడానికి లేదు అన్నాడు. సో నాన్నగారు బయటకు వచ్చి అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు, సార్ మీరు గురువు గారు మనిషిని చెప్పండి సార్ ఎలా చేస్తారు అన్నారు. వాళ్ళకి తెలియదు. ఓకే. ఓ అలాగా అది నాకు తెలియదని నేను అక్కడికి వెళ్ళి నేను గురువుగారి తాలూకా మనిషిని అన్నారు. అయితే పోండి అన్నాడు ఆయన. లోపలికి వెళ్ళేసరికి అక్కడ సుందరీదేవి గారని ఆవిడ హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆవిడ వరంగల్ డిస్ట్రిక్ట్కి. ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి గురుగారు మీరు వచ్చారేంటని కాళ్ళం పడింది ఆవిడ. ఎవరైతే ఎంట్రన్స్లో ఉన్నాడో అతను షాక్ అయిపోయాడు, మేడం నాకు చెప్పలేదు కదా అని. అంటే ఆయన ఏంటంటే అన్అజ్యూమింగ్గా ఆయన ఏంటో ఎవరికి చెప్పరు, అంత సింపుల్గా ఉండే వ్యక్తి. అదే అందుకని అందరికీ నచ్చి ఎక్కువ. మీరు ఆయనతో ఒక ½ hour మాట్లాడితే మీకు ఒక అదేంటో తెలీదు. చాగంటి గారు కూడా అనేవాళ్ళు నాకు మార్గదర్శి ఆయనే అని చెప్పి. చాగంటి గారు, లేకపోతే సామవేదం షణ్ముఖ శర్మ గారు, వీళ్ళందరూ కూడా ఆయన నుంచి గరికపాటి గారు, వీళ్ళందరూ అంటారు నాన్నగారి గురించి చెప్తారు. చాలా గ్రేట్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఆయన మా నాన్నగారిని చెప్పుకోవడం కూడా మీకు కూడా గర్వకారణమే కదా. ఆయన ఉనికిని ఎవ్రీ క్షణం నా బ్రీత్లో ఎవ్రీ సెకండ్ ఆయన ఉంటారండి. అంటే నాకు అది చాలా, అది ఎప్పుడో జన్మలు ఇదంటారు చూడండి, అదృష్టం ఉంటే కానీ అవ్వదు అది. అదే అంతే. ఏదైనా సరే మనం ఎవరికి పుట్టాలి అనేది కూడా రాసే ఉంటుందండి, అంత ప్రోగ్రామే ఉంటుంది. అవును సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ ప్రేక్షకులందరికీ కూడా ఒకసారి వన్స్ అగైన్ థ్యాంక్ యూ.